ఉదయకాలం యేసుక్రీస్తు జీవితాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఇది క్రిస్మస్ దినాలు కాబట్టి ఈ క్రిస్మస్ దినాలు మనకు నేర్పేది ఏంటంటే 2 మాటలు చెప్పాలి. ఏంటంటే క్రిస్మస్ అనేది విధేయతల పండగ, క్రిస్మస్ అనేది స్తుతుల పండగ. అందరూ చెప్పండి, ఏ పండగ? విధేయతలు. అంటే విధేయతలు బాగా నేర్చుకోవాలి. విధేయత, ఒబీడియన్స్, విధేయతలు నేర్పే పండగ. క్రిస్మస్ అంటే స్తుతుల పండగ. కానీ 2 పక్కన పెట్టి మనం క్రిస్మస్ అంటే బట్టల పండగ కదా, క్రిస్మస్ అంటే షాపింగ్ అయిపోయిందా, ఇంత దాకా ఉంటామంటారా? క్రిస్మస్ నిజంగానే మనం వద్దు అనలేదు, కానీ దేవుడు అవన్నీ ఉండాల్సిందే. లోకంలో మనం ఒక డిగ్నిటీగా బ్రతకాలి. గుడ్ డిగ్నిటీ. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, క్రిస్మస్ మనకి ఐడెంటిటీ ఇచ్చింది, క్రిస్మస్ మనకి ఈక్వాలిటీ ఇచ్చింది, క్రిస్మస్ మనకు డిగ్నిటీ ఇచ్చింది, దెన్ క్రిస్మస్ మనకు రాయల్టీ ఇచ్చింది. క్రిస్మస్ లేకపోతే మనం ఈ డిగ్నిటీ, ఈ హుందాతనం, ఈ రాచరికం మనకి ఉండేది కాదు. ఇది నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. మైకేల్ గోర్బచోవ్ చనిపోయాడు. ఆయన కరడుగట్టిన కమ్యూనిస్టు వాది. ఆయన దేవుణ్ణి నమ్మరు, రష్యా అధ్యక్షుడు. ఆయన తల్లి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఈ బీజాలు ఆయనలో పడ్డాయి. ఆయన యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. వాళ్ళు నమ్మరు దేవుణ్ణి అసలు. ఎర్ర జెండాలు వాళ్ళవి. దేవుడే మన శక్తే దేవుడు. సత్యమేవా జైతి అని మిగతా చోట చెప్తే వాళ్ళు అంటారు శ్రమయేవా జైతి, శ్రమను నమ్ముకో బాగవుతావు అంటారు వాళ్ళు. అటువంటి మైకేల్ గోర్బచోవ్ రష్యా వాళ్ళు చెప్పేదానికి విభిన్నంగా చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, వాళ్ళు చెప్తారు తలెత్తి చూడు, దేవుడు కనిపించడు, నీకు మెన్నొప్పి తప్ప తలెత్త మాకు, నీ వైపు నువ్వు చూసుకో అంటారు. ఇది వాళ్ళు చెప్పే వినోదం. అయితే దానిలో నుండి బయటకు వచ్చిన మైకేల్ గోర్బచోవ్ ఆయన అంటున్నాడు, జీసస్ క్రైస్ట్ వాజ్ ద ఫస్ట్ సోషలిస్ట్. ఆయన అంటాడు, హీ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు ఎరాడికేట్ పవర్టీ అమంగ్ మ్యాన్ కైండ్ అండ్ షో ద ఈక్వాలిటీ. అసలు నిజమైన సోషలిస్ట్, సమానత్వాన్ని ఇచ్చింది ఎవరంటే కమ్యూనిస్టులు కాదు. కమ్యూనిస్టు వాదం, మార్కిజం, లెనినిజం ఏవైతే మనుషుల మధ్య సమానత్వం స్థాపించడానికి స్థాపించబడ్డాయో అవేవి చరిత్రలో నిలబడలేదు. కానీ ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ, యేసుక్రీస్తు వారు. ఆయన లోకానికి ఆయన అంటాడు, హీ వాజ్ ద ఫస్ట్ సోషలిస్ట్. యేసుక్రీస్తు వచ్చాడు సమానత్వాన్ని ఇవ్వడానికి, మనుషుల మధ్య తారతమ్యాలు తీసి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, సమాజంలో అణగదొక్కబడుతున్న ప్రజల యొద్దకు క్రీస్తు ప్రేమ వచ్చి క్రీస్తు ప్రేమను లేవనెత్తి ప్రజల మధ్య సమానత్వాన్ని చాపింటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకంలో మనందరం దేవుడి దగ్గర ఏ తారతమ్యాలు ఏవి కూడా లేవు. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ మనకి సమానత్వాన్ని ఇచ్చింది, క్రిస్మస్ మనకు రాయల్టీ ఇచ్చింది, క్రిస్మస్ మన జీవితాన్ని మార్చింది. నేనేమంటానంటే, ఇంతగా మన జీవితాన్ని మార్చిన క్రిస్మస్, ఇంతగా మన జీవితాన్ని ప్రభావితం చేసిన క్రిస్మస్ నేనేమంటానంటే, అలా ఎలా చేయకూడదు తెలుసా? అలా ఎలా చేయడం అంటే మళ్ళీ మీరు చచ్చా మనం కొన్న బట్టలు తక్కువ, ఈరోజు మన వాక్యం ఉన్నా కూడా మళ్ళీ షాపింగ్కి వెళ్ళి, అది కాదు క్రిస్మస్. మన జీవితాల్లో క్రిస్మస్ దేవుని ప్రేమను, దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు మించి మన జీవితంలో క్రీస్తు చూపిన కరుణ. క్రిస్మస్ అనేది విధేయతలు నేర్పించే పండుగ. క్రిస్మస్ స్తుతుల పండుగ. మీరు చూడండి, ఈ 2 పదాలు క్రిస్మస్లో, మొట్టమొదటి క్రిస్మస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో విధేయత, అందరు విధేయతే. దెన్ మరియా దగ్గరికి వచ్చిన వార్త, మరియా నీ దాసురాల్ని కమాన్ అంది, నేను సిద్ధంగా ఉన్నాను, నీ దాసురాలు నువ్వు చెప్పినట్టు అవుతాను. గొర్రెల దగ్గరికి వెళ్ళి యేషోబు దగ్గరికి వెళ్ళి, యేషోబు నువ్వేమన్నా వేరే విధంగా ఆలోచిస్తున్నావా? నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, నీవు ఆమెను చేర్చుకోవడానికి నీవే అభ్యంతర పడద్దు అని ఆమె గురించి సర్టిఫికేట్ దేవుడే ఇచ్చినప్పుడు హీ సరెండర్ హిజ్ లైఫ్ కదా, ఆమెను చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు పుట్టిన వార్త ఎక్కడికి వెళ్ళింది? గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు గొల్లలు నమ్మి సువార్తను ప్రకటించారు కదా, వెళ్ళి చూసి సువార్తను ప్రకటించారు. ఇంకా అద్భుతమైనది అంటే, తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి. ఇందులో ప్రతి సందర్భంలో కూడా విధేయత, కాదు లేదు అనేది ఎక్కడ మనకు కనిపించదు. కాబట్టి క్రిస్మస్ విధేయతల పండుగ. 2 క్రిస్మస్ స్తుతుల పండుగ. నేను చెప్పిన సందర్భాలు మళ్ళీ మీరు ఆలోచించినప్పుడు ప్రతి సందర్భంలో ప్రభును స్తుతించుట అనే ఒక ప్రాముఖ్యమైన ఘట్టాన్ని క్రిస్మస్లో మనం చూస్తాం. ఈ 2 మనం నేర్చుకోండి. క్రిస్మస్ విధేయతల పండుగ, క్రిస్మస్
ఇంకోసారి పెద్దగా, క్రిస్మస్ ఏ పండగ? విధేయతల పండుగ. దెన్ క్రిస్మస్ స్తుతుల పండుగ. ఈ రెండు గుర్తుపెట్టుకొని బట్టలున్నా లేకపోయినా ఏమైతే బట్టలు ఉంటే మంచిది వేసుకోవడం, లేకపోయినా పెద్ద నష్టమేమి లేదు కదా. దేవుడు ఇదేం అడగడం. నువ్వు 2019 సంవత్సరంలో నువ్వు సరిగ్గా క్రిస్మస్ చేయలేదు కాబట్టి నువ్వు ఏడుండొద్దు నరకానికి బాగుంటాడా అంటాడా? అస్సలు అనడు, అసలు అనడు. దేవుడికి కావాల్సింది రెండు, నువ్వెంతగా విధేయత చూపిస్తావో దేవుడు అంత బాగా నీకు అర్థమవుతాడు. ఈ దినాన నేను ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆలోచిద్దాం. అయితే ఇది నేను ఆలోచించినప్పుడు, ఈ వాక్యాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు నాకు 127 అంశాలు చెప్పాలనిపించింది. ఎన్ని అంశాలు? మీకు మధ్యాహ్నం అయింది. అందుకని నేను 127 అంశాలను క్లబ్ చేస్తూ వచ్చి 20 విషయాలు ఆ 127 మిక్స్ చేశాను. ఆ 127 మిక్స్ చేస్తే 20 తీసుకొచ్చాం. 20 ఒక్కొక్కటి 2 నిమిషాలు తొప్పున మీరు రాసుకున్నప్పుడు నేను దాని గురించి కొంత వివరణ, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఖచ్చితంగా ఇవి క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ఇది నేర్చుకోకుండా మనం క్రిస్మస్ చేయొద్దు. ఇవి నేర్చుకోకుండా నిజంగా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తాడో, ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలా మలుస్తాడో నిజంగా నువ్వు ఇష్టపడితే ఈ రోజు కూడా అదే దేవుడు మారలేదు. మనిషి మారాడు, మనిషి జీవితం మారింది, మనిషి ప్రవృత్తి మారింది. దేవుడు మారలేదు, ఇంకా పిలుస్తున్నాడు ఆయన. నువ్వు ఇష్టపడితే దేవుడు ఇంకా నిన్ను మలచడానికి ఆయన ఇష్టపడేవాడు. ఆయన పేరేంటంటే నేర్పరి. ఆయన శిల్పకారుడు, చాలా మంచి నేర్పరి. ఆయన నిన్ను ఎలా సిద్ధం చేయాలని బాగా తెలుసు. కుమ్మరి చేతుల్లో మట్టి, ఆలోచించండి, మట్టి ఆయన చేతిలో ఉండాలి, ఆయన ఇష్టం. ఆ మట్టిని చూచినప్పుడు ఆయనకి ఏ పాత్ర చెయ్యాలో ఆయన ఇష్టం, ఆయన చేస్తాడు. ఆయన చేయనివ్వండి. మట్టి కుమ్మరికి ఎప్పుడు డైరెక్షన్ ఇవ్వకూడదు. ఈరోజు మానవ జీవితం ఎందుకు ఫెయిల్ అయిపోతుంది అంటే ఆలోచించండి. మనం దేవుడు చెప్పింది చెయ్యం, దేవుడి చేతిలో ఒదిగిపోం. ప్రభువా నేనేం చేయమంటావు అని అడగం. నన్ను నువ్వు ఎలా వాడుకున్నా నీ ఇష్టం అని చెప్పం. దేవునికే మనం సలహాలు ఇస్తాం. ఆలోచించండి. నాకు మంత్రి ఆయనకి సలహా చెప్పగలిగిన వాడు ఎవరు అంటున్నాడు. మనం ఆయనకి సలహా చెప్పగలమా? సలహా లేక నశించిపోయిన మన జీవితాల్లో సలహా చెప్పి ఆదరించి ధైర్యపరిచేవారు లేని మన జీవితంలో ఆయన కౌన్సిలర్గా మన జీవితంలోకి వచ్చాడు ఆయన కదా. 750 సంవత్సరాలకు ముందు యెషయా భక్తుడు అంటున్నాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని అంటాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చూసారా, ఆలోచన చెప్పాడు ఆయన. మనకి ఆలోచన లేకపోతే మనం పాడైపోయాం. మనకు ఆలోచన చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం చెప్పచ్చా? ఆయనకు ఆలోచన చెప్పొద్దు, చెప్పకూడదు కూడా. ఆయన చెప్పింది చేయాలి. ఈ దినాన ఓ పర్సనాలిటీ, అద్భుతమైన పర్సనాలిటీ, ఈ వ్యక్తిత్వం మరి గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. మరి అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు అమ్మ కాదు అంటావు, నిజమే, వాళ్ళ అమ్మే. అయితే ఒక విషయం, వాళ్ళ అమ్మ అవడానికి ముందు ఆమె జీవితాన్ని మనం ఆలోచిద్దాం. ఈ దినాన నేను అంటాను, ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం పెద్దవాళ్ళమే. దాదాపు ఇక్కడున్న వాళ్ళందరం పెద్దవాళ్ళమే. జీవితాన్ని చాలా అనుభవించాం, జీవితంలో చాలా దూరం ప్రయాణం చేశాం, జీవితంలో మంచి చెడు తెలుసు, జీవితంలో ఇంకే ఉంటాయి కదా, రకరకాలుగా మన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చాం. జీవితంలో కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, వెలుగు నీడలు తెలుసు, ఎత్తు పల్లాలు తెలుసు. అనేక అనుభవాల గుండా ప్రయాణం చేసే వచ్చిన మన జీవితంలో ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకోవడంలో ఏం చేయాలో పాలుపోదు, మనకు అర్థం కాదు. కానీ ఏమీ తెలియని ఒక 15 సంవత్సరాల పిల్ల ఈరోజు ఇంకా 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 ప్రపంచంతో మాట్లాడుతుంది. జస్ట్ 15. నేనేమంటానంటే 15 సంవత్సరాల పిల్లలు, మన ఆడపిల్లలు 15 సంవత్సరాల పిల్లలు 9వ తరగతి లేదా 10వ తరగతి చదువుతూ ఉంటారు నాకు తెలిసి. జస్ట్ టీనేజ్ 15 సంవత్సరాల పిల్ల ఈ ప్రపంచాన్ని నివ్వెరపరిచే మాటలు మాట్లాడింది, ఈ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసే మాటలు మాట్లాడింది. ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడుతుందా అని ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే మాటలు మాట్లాడింది. నేనేమంటానంటే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరలోకం స్తంభించిపోయింది ఆ పిల్ల మాటలకి. నిజంగా ఆలోచించండి, ఆ పిల్ల నో అనుంటే ఎలా ఉండేదో నాకైతే తెలియదు, కానీ
ఆలోచించండి, ఒక వార్త ఆ పిల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ వార్తను స్వీకరించిన విధానం మన కళ్ళమ్మటి నీళ్లు నిండుతాయి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచించండి. ఏ దినమైతే తన లైఫ్ని దేవునికి సమర్పించిందో ఆ రోజే ఆమె జీవితంలో నేనేమంటానంటే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇది నిజంగా మనం మరియ గురించి చదివినప్పుడు మనం అలా చదువుకుంటూ వెళ్తాం, కానీ మరియ దగ్గర ఆగి ఆ అనుభవాన్ని మన జీవితంలోకి మనము స్వీకరించిన దినాన, ఆ జీవితాన్ని మనం ఆలోచించిన దినాన నేనేమంటానంటే ఖచ్చితంగా ఇంకా బ్రతకాలన్న ఆశ నీకు ఉండదు. దేవుడి కోసమే బ్రతకాలన్న ఆశ వచ్చింది. ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించే తీరిక నీకు ఉండదు. నేనేమంటానంటే ఈ వాక్యం విన్న తర్వాత నీకు కళ్ళు మూసిన మరియ గుర్తు రావాలి, కళ్ళు తెరిచిన మరియ గుర్తు రావాలి. 15 సంవత్సరాల పిల్ల, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఆ అమ్మాయికి 15 ఏళ్ళప్పుడు జరిగిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచిద్దాం. ఆమె మరియా, మీ అందరూ తెలుసు మరియా. మరియా అంటే ఎవరో? యేసుక్రీస్తు తల్లి, యేసుక్రీస్తు తల్లి మరియా. ఇక్కడ మీరు ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి, పాత నిబంధనలో మోషే అక్క ఉంది. ఎవరమ్మా? మిరియాము. అందరు చెప్పండి, ఎవరండి? మిరియామన్న మరియన్న ఒకటే. పాత నిబంధనలో దస్ ట్రాన్స్లేషన్, పాత నిబంధనలో మిరియాము అన్న, కొత్త నిబంధనలో మరియా అన్న ఒకటే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మిరియామన్న మరియా అన్న ఒకటే. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిరియామన్న మరియా అన్న అర్థం కూడా ఒకటే. ఎవరికైనా గుర్తుందా? మరియా, గుడ్, రెబెలియస్, తిరుగుబాటు. ఇంకొకటి కూడా ఉంది, చేదు. మరి అంటే అర్థం ఏంటంటే రెబెలియస్, తిరుగుబాటు, లేదా చేదు అని అర్థం. చేదు. ఇక్కడ చేదు ఎందుకంటే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చేదు అనేది మీరు ఎప్పుడైనా చేదు అనేది మన ఆరోగ్యానికి మంచిదంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? మంచిది. మీరు ఎప్పుడైనా చూడండి, పురుగుల మందులు, పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఏవి కూడా తీగుండవు. తీగుంటాయా? తీయగుండవు. చివరికి మందు షాపుకి వెళ్ళి అబ్బాయిలా తాగుతారే, అది కూడా ఎట్లుంటుంది? వాడు ఎవడైనా కళ్ళు తెరుచుకొని తాగేవాడు ఉంటాడా? మాట్లాడరేంటి? మీరు అసలు అబ్జర్వ్ చేయండి. చాలామంది కళ్ళు మూసుకొని ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం అన్నట్టు కళ్ళు మూసుకొని తాగుతాడు, మళ్ళీ అది దిగదని పచ్చడి మింగుతాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే జాగ్రత్త వినండి. చేదు ఇక్కడ ఎప్పుడైతే నీ జీవితాన్ని నేను అంటాను డిసైడెడ్ టు ఫాలో జీసస్, మేబీ దట్ విల్ బి ఏ బిటర్నెస్ టు యువర్ లైఫ్. మనం ఒక్కొక్కసారి దేవుని కొరకు ముందడుగు వేయడం మనం అనుకోవడం అంత తేలికైన విషయం కాదు. బిటర్నెస్ని, చేదును భరించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. మీకు ఒక మాట చెప్పారా? అయితే వినండి ఒక మాట. చేదు ఏదైనా సరే నువ్వు వేసుకునే ఏ ట్యాబ్లెట్ అయినా ఎట్లుంటుంది? తీగుంటుందా? అస్సలు ఉండదు. చేదుగుంటేనే పని అయిద్ది. చాలామంది వేపాకు తింటూ ఉంటారు, మంచిదే. వేపాకు ఉదయాన్నే తింటారు. ఇంకొకళ్ళు కూడా కలబంద తిన్నారు ఎప్పుడైనా? ఏమా కలబంద తింటున్నారా? మంచిది, తినాలి, ముఖానికి రాసుకోమాకండి. కలబంద తినాలి, తింటే మంచిది. అసలు కలబంద అనేది నిజంగా నాకు అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ గుడ్ మెడిసిన్. అంతకన్నా దేవుడు అసలు చూడండి, దేవుడు ఎంత దాన్ని బాగా డిజైన్ చేశాడు ఆ కలబందని. మళ్ళీ కలబందకి వెళ్తే మళ్ళీ వేరే ఆలోచనలు వస్తాయి మనకి. జాగ్రత్త విన. ఆ కలబంద చూడండి, అది చేదే. దాన్ని ఎప్పుడైనా టేస్ట్ చేయండి, చేదుగా ఉంటుంది. అంటే నేను ఇది చేదు, అది చేదే, కానీ మనకు మేలు చేస్తుంది. మరియ జీవితం చేదును అనుభవించింది. తన జీవితం అంతా చేదే. చేదును అనుభవిస్తూ కష్టాల కడలిలో చివరి వరకు కూడా. ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? రైట్ ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్, గర్భము ధరించిన దగ్గర నుండి మరియ గర్భము ధరించినప్పుడు యేసయ్యతో ఒంటరిగా నిలబడింది. యేసయ్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఒంటరితనం ఆమె జీవితంలో. ఇదండి మరియ లైఫ్. మరియ జీవితం మనకేమో నేర్పిస్తుంది? ఒక మాట చెప్తాను, దేవుని వెంబడించటం. ఎవరైనాను నన్ను వెంబడింపగోరుని ఎడల తను తాను ఉపేక్షించుకొని నా సిలువెత్తుకొని నన్ను సిలువెత్తుకోవడం. నేనంటాను సిలువెత్తుకోవడం మరి బాగా తెలుసు. ఆహా ఎంత ధన్యురాలు అని మరియను అంటే మంచిదే. అయితే ఆమె ధన్యత పొందింది, దాని వెనక ఎంత చరిత్ర ఉంది. ఈరోజు క్లుప్తంగా
ఆ చరిత్రను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరియను చాలాసార్లు యేసయ్య తల్లి అని అలా చదువుకుంటూ వెళ్ళిపోయావు. ఈరోజు ఆగుదాం ఆడ ఈ క్రిస్మస్ దినంలో ఆగి అక్కడ మరియ మనకేమో నేర్పిస్తుంది. అందుకే నేను హెడ్డింగ్ కూడా పెట్టాను, మీరు అది రాసుకోవడం ఎంతైనా మంచిది. మరియ సౌందర్యం ఉంది, సద్గుణ రాశి యేసు తల్లి మరియ. ఈ మాటలు ఇందులోనే మీకు వాక్యం అంతా వస్తుంది. సౌందర్య సద్గుణ రాశి యేసు తల్లి మరియ. ఇదండి బ్రీఫింగ్. ఆమె ఎవరో తెలుసా? సౌందర్యం. ఎవరైతే క్రీస్తుకు లోబడతారో, ఎవరైతే వారి జీవితంలో క్రీస్తుకు సమర్పించుకుంటారో, ఇంతకు మించిన సౌందర్యం ఏది ఉంటుందో ఆలోచించండి. దేవుడు బయట ఉన్న సౌందర్యాన్ని కోరడు ఆయన. ఇన్నర్ బీయింగ్, అంతరంగ సౌందర్యం, సాధువు, మృదువామ. నేనంటాను ఈ కొత్త నిబంధనలో ఇంతకన్నా సౌందర్యం ఆమె మాటలో, ఆమె ప్రవర్తనలో, ఆమె తీసుకున్న నిర్ణయంలో, ఆమె అడుగులో. అసలు మరియా బైబిల్ గ్రంథంలో మాట్లాడిన మాటలు చాలా తక్కువ, చాలా తక్కువ. ఆమె మాట్లాడిన మాటలు, ఆమె మాట్లాడిన మాటలు కొన్ని రాయబడ్డాయి, చాలా తక్కువ రాయబడ్డాయి. అయితే ఆమె జీవితం నిలువెత్తు నిదర్శనం. నీవెలా జీవించాలో మనందరికీ. నేనేమంటాను తెలుసా? రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి, బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఆమె జీవితం ప్రతి ఒక్క వ్యక్తికి అద్భుతమైన పాఠం. మీరు ఆలోచించండి. ఏ వయసుల వరకైనా మరియ నుంచి పాఠాలు వస్తాయి. ఏ వయసు అయినా సరే, ఎవరికైనా సరే, బాల్యం నుండి వృద్ధాప్యం దాకా మనం మరియను చూసి ఇలా చెప్పచ్చు, మరియలాగా ఎందుకు జీవించద్దు, మరియలాగా ఎందుకు జీవించకూడదు. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే సౌందర్యం ఏ మరియలో సద్గుణం యేసు తల్లిగా ఉండడానికి నడిపించింది. ఆలోచించండి. యేసు తల్లి. నిజంగా మీరు ఆలోచించండి ఒక మాట నేను ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది లేరండి యేసయ్య సెలెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ అమ్మ ఉండడానికి. మీరు ఒకసారి ఆలోచించండి. మనకి దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు, మనందరికి ఒక చాయిస్ ఇచ్చాడు. మనం ఇంకా భూమి మీద ఎవరికి పుట్టాలో ఎక్కడ పుట్టాలో తెలియక ముందు దేవుడు మనందరికీ ఒక టెలిఫోన్ డైరెక్టర్ లాంటి ఒక డైరెక్టర్ మనకిచ్చి, నీకు ఫోటోలు ఇచ్చి, ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ ఇచ్చి, ఇదిగో పలానామా, వాళ్ళ ఆయన ఈయన, వాళ్ళ భర్త, వాళ్ళ దేశం ఇది, వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఇచ్చి, వాళ్ళ ఉద్యోగాలు ఇవి, వాళ్ళ క్యాడర్ ఇది, వాళ్ళ బంధువులు ఇది, వాళ్ళ వంశం ఇది, వాళ్ళ కులం ఇది. నీవు ఒక టెలిఫోన్ డైరెక్టర్ లాంటి పెద్ద పుస్తకం ఇచ్చి, మీ అమ్మని మీ నాన్న సెలెక్ట్ చేసుకో, ఎక్కడ పుడతావంటే మనం ఏమంటాం? పర్లేదు చెప్పండి. ఇండియాలో ఎందుకు పుట్టేవాళ్ళం మనం? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? నిజంగా మనుషులకు స్వార్థం కదా, మనందరికి స్వార్థమే. మనం ఏమనుకుంటాం తెలుసా? ఏమనుకుంటాం మనం? మంచి కుటుంబంలో పుట్టాలనుకుంటావు. మా నాన్న మా అమ్మ మంచి హాయ్ ప్రొఫైల్ గొప్ప స్థితిలో ఉండాలనుకుంటావు. మించి నేను పుట్టేటప్పటికి వాళ్ళు వెల్ సెటిల్ అవ్వాలనుకుంటావు. మాకు అన్నీ కలిసి రావాలి, ఆ ఇంట్లో పుట్టాలనుకుంటావు. కానీ యేసయ్య పుట్టిన కుటుంబం నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం. నేను ఒక మాట చెప్తున్నాను, మరి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాడు యేసయ్య. సౌందర్యం, ఆమె సౌందర్యం, ఆమె సద్గుణం పరలోకాన్ని ఆకర్షించే తీరుతెన్నులు. నిజంగా ఎంత గొప్ప విషయం. పరలోకం దృష్టి మరియ మీద పడింది. అలా ఫోకస్ అంటారు చూసారా? ఫోకస్. పరలోకం యొక్క ఫోకస్, పరలోకం యొక్క దృష్టి ఎవరి మీద పడింది? మరియ మీద. ఎందుకు మరియ మీద పడింది? ఎంతమంది లేరు ఆలోచించండి. ఇదేనా? ఈ వాక్యం చదువుకున్న తర్వాత మనం ముందున్న విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వరకు, మత్తయి సువార్త 18 నుంచి 21 వరకు. మొదటిగా లూకా సువార్తను చదువుకుందాం, గమనించండి. 26 నుంచి 35 వరకు. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత. 6వ నెలలో, ఇప్పుడు ఎన్నో నెల ఎలిజబెత్కి? ఎన్నో నెల? వెరీ గుడ్, 6వ నెల. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతులోని ఊరిలో. ఎక్కడికండి? గలిలయలోని. అసలు ఆ దినాల్లో ఆ ఊరు ఎలాంటి ఊరో తెలుసా? ఆ దినాల్లో ఎలాంటి ఊరు అంటే అసలు చెప్పేదే కాదు. నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటే, నజరేతులో దొంగలు ఉన్నారు, నజరేతు మంచి ఊరు కాదు, నజరేతులో కీడుంది,
నజరేతులో ఎవరు సురక్షితంగా ఆ దారిలో వెళ్ళలేరు. మంచిది ఏదైనా అంటే నజరేతంత చెడే, నజరేతంత కీడే, అసలు నజరేతులు ఏది లేదు. నాకు ఆశ్చర్యం, అటువంటి నజరేతులో ఎవరున్నారు? మరియా. అబ్బా, మీరు ఆలోచించండి, నజరేతులో మంచిదేది లేదు, కానీ మంచిది ఉంది, ఆమె మరియా. ఊరు పాడైనా మరియ పాడవలేదు, ఊరు చెడిపోయినా మరి చెడిపోలేదు, ఊరు ప్రజల నోట్లో నానినా నజరేతులో మంచిదేది లేదు కదా. మరీ సాక్ష్యం చెప్తుంది ఇప్పటికి కూడా, నజరేతు ఊడు పాడైపోతే పాడైపోవచ్చు, మరియను నేను పాడవలేదు. ఎందుకు తెలుసా? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి, దేవుడు ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను పాడవలేదు, పాడవ్వను. అందుకే చూసారా, ప్రపంచం ఆ దినాల్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నా, ఒక్కసారి ఆధిపత్యం కిందన్న రోమ్ సామ్రాజ్యం, ఎంతమంది ఆడపిల్లలు లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళాల దేవుడు. ఎక్కడికి వచ్చాడు? మరి దగ్గరికి. అది చూసారు అక్కడ, ఊర్లో దావీదు వంశస్థుడైన యేషేబను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను కదా. అప్పటికి ఏం జరిగిపోయింది? ఈమెకి ప్రదానం అయింది. ఎవరితో? యేషేబుతో ప్రధానం అయింది. ఇప్పుడు వచ్చింది ఎవరి దగ్గరికి? దేవుని చేత పంపబడిన దూత, దేవుని చేత పంపబడిన వార్త ఎవరి దగ్గరికి వచ్చింది? గలిలయలోని మరియ, నజరేతను ఊరిలో ఉన్న మరియ దగ్గరికి దూత వచ్చి దేవుడు పంపించాడు. అప్పటికి ఆమెకు ప్రదానం చేయబడింది. అంటే ఏమనాలి మనం? ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రదానం అయిపోయింది. ఆ కన్యక పేరు మరియా. అండర్లైన్ చేయండి, ఆ కన్యక పేరు మరియా. చూడండి, దేవుడు ఎంతగా చక్కగా ఆమెను మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నిజంగా అమ్మ, ఈ ఇంట్రడ్యూసింగ్ ఎవరో తెలుసా? దేవుడు. ఊరిలో మంచితనం లేదు అనుకుంటున్నప్పుడు ఆ ఊరి గురించి దేవుడు రాశాడు. నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా? వస్తుంది. మరి వస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. మరి వస్తుంది, అడుగు వేసుకుంటా. నిజంగా ఎంత అందమైంది. నిజంగా దేవుడు పులకించిపోయి ఉంటాడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రపంచం అంతా దేవుడు చూస్తున్నప్పుడు, ప్రపంచంలో ఉన్న కోట్ల మందిని ఆయన చూస్తున్నప్పుడు, దేవుని కనులకు మరుగైంది ఏది? అంత దేవుడు చూస్తున్నప్పుడు నేనంటాను, దేవుడు పాయింటింగ్ అందరిని, ఆడపిల్లలను అలాగ దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరిని పాయింట్ చేసుకున్నాడు? నాకేం కావాలి తల్లిగా. ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే, అమ్మా ఆ చెయ్యి మనల్ని దాటెళ్ళిద్దాం, మన దగ్గర ఆగిద్దా? దాటెళ్ళితే నేనంటాను, ఆ రోజు మనం చచ్చిపోవడం మంచిది. ఎందుకు? ఇంత భక్తి చేసి ఇన్ని సంవత్సరాలు దేవుని చేత మంచి అనిపించుకోకపోతే, దేవుని చేత సాక్ష్యం పొందకపోతే, మరియను కోరుకున్నట్టుగా నిన్ను నన్ను కోరుకొని వీళ్ళు నాకు కావాలి అని చెప్పకపోతే, ఆ జీవితం ఉంటే అంత, మీరే పూర్తి చేయండి, అంతే. ఉంటే అంత, ఊడితే అంత. అలాగే మాట్లాడుకోవాలి మనం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో మీరు ఆలోచించండి, మరియను జ్ఞాపకం చేస్తున్నాడు. కన్య ఉంది అని ఏమన్నాడు చూడండి. ప్రభు దూత, ఆ కన్య పేరు మరియా, ప్రభు దూత పంపబడింది, ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఎవరు చెప్పి పంపించారు చూసి రమ్మని? ఆమెను చూసి. ఎవరిని చూశారండి? దూత వచ్చి ఎవరిని చూసింది? మిమ్మల్ని ఎవరైనా చూశారా? నేను ఎవరు మాట్లాడలేదు. మిమ్మల్ని ఎవరైనా చూశారా? దేవుడు మిమ్మల్ని చూసుకొని ముచ్చటపడ్డా, అబ్బురపడ్డా, సంతోషపడ్డా, నీ గురించి చెప్పాడా దూతలకి? చూడండి, చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఏమైపోయిందామా? దేవుని దయ పొందింది, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇదండి వచ్చిన వార్త. దూత వచ్చి గ్రీటింగ్స్ చెప్పింది, శుభములు చెప్పి అంటుంది. దయాప్రాప్తురాలా మరియా, నువ్వు దయ పొందావు, నీవు దయ పొందావు. ఆలోచించండి, దయాప్రాప్తురాలా అనంది. శుభము నీకు, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. పెళ్ళి కాని పిల్ల, టీనేజ్ గర్ల్, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ వయసులో ఆ అమ్మాయి దేవుని చట్టంలో ఇమిడిపోవడానికి సిద్ధపడుతుంది. ఒక మాట చెప్పమంటారా? నేనంటాను, దూత తీసుకొచ్చింది శుభవార్త కాదు, శుభవార్త వెనక దాగున్న సిలువ ఆమె భుజాల మీద మోయడానికి. మీరు ఆలోచించండి, ఆ టైంలో, ఆ సమయంలో
మరీ తీసుకున్న నిర్ణయం ఈ ప్రపంచానికి కనువిప్పు. ఈ దినాన మరియ తీసుకున్న స్థిర ప్రజ్ఞత నిజంగా నేటి దినాన మనల్ని ఆలోచింప చేస్తూ ఉంది. నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి. దేవుడు మొట్టమొదటి వాగ్దానం మానవుడికి ఇచ్చాడు. పాపము చేసిన మానవుని ఏదెన్ తోట నుండి దేవుడు వెలగొట్టడానికి ముందు అన్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం, స్త్రీ సంతానముగా రక్షకుడు రాబోతున్నాడు అన్న విషయం సరిగ్గా దూత భూమి మీదకి వచ్చి మరియతో మాట్లాడడానికి 4000 సంవత్సరాలకు ముందు, దాదాపు 4000 సంవత్సరాలకు ముందు, జాగ్రత్తగా వినండి, 4000 సంవత్సరాలకు ముందు స్త్రీ సంతానంగా రక్షకుడు రాబోతున్నాడని మరియ గురించి దేవుడు ఎప్పుడు చెప్పాడు? 4000 సంవత్సరాల తర్వాత తిన్నగా వచ్చి దూత నిలబడింది. ఏదెన్ తోటలో దేవుడు వాగ్దానం చేసిన 3:15 ప్రకారం మరియా స్త్రీ సంతానం, దేవుడు కాలం పరిపూర్ణమైంది, ఆయన భూమి మీద పుట్టడానికి ఒక కన్య కావాలి. దేవుడు సెలక్షన్ ప్రాసెస్లో దేవుడు భూలోకాన్ని వెతికినప్పుడు దేవుడికి నువ్వు నచ్చావు, దేవుడికి నువ్వు కావాలి, అందుకే నీ దగ్గరికి వచ్చా. రక్షకుణ్ణి లోకానికి తేవడానికి, రక్షకుణ్ణి ఈ లోకంలో శరీరధారిగా జన్మనివ్వడానికి. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో మలచబడిన అద్భుతమైన సాధనం మరియా. మీరు ఆలోచించండి ఒకసారి. మరియా, ఊరికే మనం మరియా మరియా మరియమ్మ మరియమ్మ అంటావు. చాలామందికి మరియమ్మలని పేర్లు ఎందుకు పెడతారో తెలియదు. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత మరియమ్మలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈరోజు ఈ లక్షణాల్లో ఒకటన్నా నీలో ఉందా లేదా? లేకపోతే ఈరోజు నీ జీవితాలు మారాలి. పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, పేరుకు తగ్గట్టుగా మనం ఎందుకు జీవించకూడదని ఆలోచిద్దాం. చూడండి ఏం జరిగిందో ఆ వాక్యంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ దినాల్లో, జాగ్రత్త వినండి, తొందరపడి అనే మాట, తొందరపడింది. ఎందుకు తొందరపడింది అంటే ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకుండా, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆమె ఏంటంట, దేవునితో చావుతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తొందరపడింది. వయసు చిన్నది. తొందరపడడానికి కారణం ఏంటంటే కరెక్ట్గా జాగ్రత్త వినండి. మత్తయి సువార్త ఉందా? మత్తయి సువార్తకు ముందు పుస్తకం ఏంటి? మత్తయి సువార్త కొత్త నిబంధనకి మొదటి పుస్తకం. పాత నిబంధన చివరి పుస్తకం ఏంటి? మలాకి. దేవుడు చివరిసారిగా మలాకితో మాట్లాడి దేవుడు మౌనంగా ఉండిపోయాడు. మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల వ్యవధి ఉంది. ఆ మాట మీరు రాసుకోండి, గుర్తుంటుంది. మలాకి గ్రంథం నుండి పాత నిబంధనలో చివరి పుస్తకం, మలాకి గ్రంథం నుండి పాత నిబంధన చివరి పుస్తకం, మలాకి గ్రంథం నుండి కొత్త నిబంధన మొదటి పుస్తకం, మత్తయి సువార్త వరకు ఈ రెండింటి మధ్య కాలం 400 సంవత్సరాలు ఉంది. ఈ రెండింటి మధ్య కాలం 400 సంవత్సరాల కాలం ఉంది. కింద రాసుకోవాలి పెద్ద అక్షరాలతో. ఈ కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. ఈ కాలాన్ని బైబిల్ గ్రంథంలో నిశ్శబ్ద కాలము అంటారు. దాని కింద ఇంకొక మాట, దేవుడు ప్రవక్తలతో కానీ మనుషులతో కానీ మాట్లాడడం మానేశాడు. ఇది రావాలి, మీకు నోటికి రావాలి మాటలు. అగైన్ మళ్ళీ చెప్తాను. పాత నిబంధన మలాకి చివరి పుస్తకం, మలాకి గ్రంథం నుండి కొత్త నిబంధన ప్రారంభం మొదటి పుస్తకం, మత్తయి సువార్త వరకు వ్యవధి 400 సంవత్సరాలు. ఈ కాలాన్ని బైబిల్ గ్రంథంలో నిశ్శబ్ద కాలం, సైలెంట్ ఇయర్స్, నిశ్శబ్ద కాలం అంటారు. ఈ కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా కానీ ప్రజలకు కానీ మాట్లాడడం మానేశాడు. ఒక మాట చెప్పమంటారా? దేవుడు మాట్లాడట్లేదు ఈ 400 సంవత్సరాలు. కానీ యూదులైన చాలామందికి దేవుని యొక్క వాగ్దానాలు తెలుసు. దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. మెస్సియా రాబోతున్నాడు అని, రక్షకుడు రాబోతున్నాడని. అయితే ఒక విషయం, దేవుడు మాట్లాడటం అయితే మానేశాడు కానీ పని చేయటం మానలేదు. అందరూ చెప్పండి, దేవుడు
ఒకసారి మీ అందరూ చెప్పాలి. దేవుడు మాట్లాడటం మానేశాడు కానీ పని చేయటం మానలేదు. అందరూ చెప్పండి. వెరీ గుడ్. అవును, మాట్లాడటం మానేశాడు. నేనంటాను, దేవుడు సరిగ్గా ఆలోచించండి, సరిగ్గా మరియ పుట్టడం ఆయనకి తెలుసు కదా. మరియ పుట్టడం తెలుసు, మరియ ఎదగడం తెలుసు, మరియ యుక్త వయసుకు రావడం తెలుసు, మరియ ప్రదానం చేయబడడం తెలుసు. ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో సరిగ్గా రక్షకుడు ఆమెకు ఎంటర్ అయిపోయాడు అక్కడికి. నిజంగా దేవుడు టైంని అసలు చూసారా? దేవుడు సమయంలో ఎలా పనిచేస్తాడో చూడండి. ఒకవేళ మన లైఫ్లో కూడా దేవుడు ఒకవేళ మాట్లాడగలేదు అంటే ఆయన మాట్లాడకపోవచ్చేమో కానీ పని చేయటం మానలేదు. ఒక్కొక్కసారి మనం ఇలాంటి బాధపడతాం. దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు నాకేం ఆనవాళ్ళు ఇవ్వడం లేదు, దేవుడు ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టేశాడంటావు. దేవుడు మాట్లాడలేదేమో, అయితే దేవుడు పనిచేస్తాడు. దేవుడు పనిచేస్తున్నాడు సమస్త మానవాళి కొరకు. దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో దేవుడు పనిచేస్తున్నాడు. ఆ పనిలో దేవుని చేతిలో మలచబడిన పాత్ర మరియా. నిజంగా మరియా అంత గొప్పది. ఎంతమంది లేరండి ప్రపంచంలో దేవుని తల్లిగా ఉండడానికి. రోమా సామ్రాజ్యం ఆలోచించండి. సరిగ్గా స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూడండి. ఇది మనం రెగ్యులర్గా చూసే పిక్చర్. స్క్రీన్ మీద ఇది నెబుకద్నెజర్ కలగన్నాడు. మీ అందరికీ తెలుసు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో బబులోనికి వెళ్ళినప్పుడు లాస్ట్ వన్ ఎక్స్పైర్. ఇప్పుడు పైనేమో తలవరికి ఇదేమో బంగారం, ఈ రొమ్ము ఆ చేతులు భాగాలేమో బ్రాంజ్ వెండిమయం. ఆ కిందకు వస్తే ఆ కాళ్ళ మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు ఆ కాళ్ళు దేంతో చేయబడ్డాయి? ఇదిగో మోకాళ్ళ దగ్గర నుండి ఇక్కడ దాకా కాళ్ళ దాకా దేంతో చేయబడింది? ఇనుము. అంటే ఆ మోకాళ్ళు ఉన్నాయి కదా, మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల దాకా ఉన్న ఆయన కలలో చూసిన బొమ్మ ఇనుముతో చేయబడింది. ప్రపంచాన్ని ఈ రీతిగా విభజించారు. నెబుకద్నెజర్ కలగన్నాడు. ఆ కల భావాన్ని దానియేలు చెప్పాడు. ఇప్పుడు మీకు యేసుక్రీస్తు ఏ టైంలో పుట్టాడంటే, ఎగైన్ ఒకసారి బొమ్మ మళ్ళీ పిక్చర్ ఫుల్. తల బంగారంగా ఉంది, తల బంగారముగా ఉంది. ఓకే, బంగారముగా ఉన్న తల టైంలో ఎవరు పరిపాలించారు? ఎవరండి? నెబుకద్నెజర్ అంటే ఏ దేశం వాళ్ళు? బబులోను సామ్రాజ్యం. అప్పుడు రాలా. తర్వాత ఈ యొక్క హృదయము, ఈ యొక్క చెస్ట్ పార్ట్ అనమాట, ఈ గుండె భాగం, ఉదర భాగము, ఈ చేతులు దేంతో? బ్రాంజ్ అంటారు. దేంతో అండి? వెండితో. అది ఎవరు పరిపాలించారు? ఎవరండి? అవును, మాదియా పారసీక. దాని తర్వాత ఇంకా కిందకు వస్తే ఆ ప్రాంతం, ఈ బెల్లి అంటే ఈ పొట్ట భాగం, ఈ తొడల భాగం గ్రీకు వీరుడు ఎవరైనా? అలెగ్జాండర్ పరిపాలించి, ఈ అలెగ్జాండర్ ఇక్కడ దాకా వచ్చాడు. అలెగ్జాండర్ పరిపాలించే టైం అలెగ్జాండర్ని పడదోసి ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దాకా ఈ పార్ట్ని ఏమంటారంటే రోమ్. అంటే యేసయ్య. ఇప్పుడు దాన్ని మనం మళ్ళీ బొమ్మ 5 ముక్కలు చేసాం మనం. ఈ రాజ్యాలు చివరిలో యేసయ్య వచ్చాడు పాదాల దగ్గర. అంటే పైదాన్ని 4 ముక్కలు చేస్తే బబులోను సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు రాలా ఆయన. దెన్ రెండోది మాదియా పారసీక, వాడు పరిపాలించేటప్పుడు రాలా. మూడోది గ్రీసు పరిపాలించేటప్పుడు రాలా. యేసయ్య మనిషిగా భూలోకంలో ఈ ప్రపంచం ఎవరి గుప్పిట్లో ఉంది ఆ టైంలో? రోమ్. ఈ ప్రపంచం ఎవరి చేతుల్లో? ఈ ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తున్న రోమ్ సామ్రాజ్యం పరిపాలిస్తున్న దినాల్లో మరియా యోదయ పౌరురాలుగా ఉంది. అబ్బా, దేవుని సంకల్పం ఎంత గొప్పది. రోమీలు పరిపాలించే టైంలో యేసయ్య వచ్చాడు భూమి మీదకి. ఒకసారి ఆలోచించండి. రోమీలు పరిపాలించే టైంలో అంటే యేసయ్య, ఆయన ప్రణాళిక, యేసయ్య తను అనుకున్న పని 1 నిమిషం ముందు 1 నిమిషం వెనక చేయడం. అనుకున్న పని ఆయన సమయంలో చేస్తాడు. అర్థమైందా? కాబట్టి మరియా ఎక్కడికి వచ్చిందంటే రోమా ఆధిపత్యం కిందున్న గలిలయలోని నజరేతు అనే ఊరి దగ్గరికి దేవుని దూత వచ్చి, మరియా భయపడొద్దు, దేవుని కృప పొందావు, శుభము నీకు. ఈ శుభవార్త పరలోకం నుండి వచ్చింది. శుభవార్త ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. అది చూడండి, అక్కడ చదువుదాం మనం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా, కాబట్టి దూత మరియా భయపడకు, ఆమెకు భయం వేసింది.
ఎందుకంటే మలాకీ గ్రంథం చివరి పుస్తకం ఉంది కదా, మలాకీ గ్రంథం తర్వాత దేవుడు మాట్లాడటం ఎవరితో, దేవుడు ఉపదేశం కానీ ప్రవక్తలతో కానీ ఎవరితో మాట్లాడటల్లా. అందుకనే దేవుడు మాట్లాడే కరువైన దినాల్లో దేవుని స్వరం, దేవుని దర్శనం, దేవుని మాట కరువైన దినాల్లో దేవుని వార్త తిన్నగా ఎవరి దగ్గరికి వచ్చిందని మరియ దగ్గర. మరియా ఈ మాట వింటున్నది కదా, దేవుడు మాట్లాడటం లేదు, దేవుడు దర్శనం ఇవ్వడం లేదు అన్న ఆ మాట కరువైపోయినప్పుడు మరియకి భయం వేసింది. అందుకు భయపడినప్పుడు దేవుని దూత అంది, భయపడద్దు అని ఏమంటుందో చూడండి. నువ్వు భయపడద్దు విషయం చెప్పేసింది దేవుని దూత. దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికి కానీ ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఏం పేరు పెట్టాలని కూడా చెప్పేశాడు. ఏమని పెడతావు? ఎంత వార్త చెప్పేశాడు చూసారా. ఏంటంటే నువ్వు గర్భం ధరించి, వయసు ఎంత? గర్భం ధరించి. లుక్ ఇక్కడ గమనించండి, ఈ లెక్క మీకు అర్థం అవ్వాలి. సాయంత్రం మళ్ళీ ఇంకొక లెక్క చెప్తాను. ఇప్పుడు ఆడపిల్ల యూదా సాంప్రదాయం ప్రకారం, జాగ్రత్త వినాలి, ఆడపిల్ల యూదా సాంప్రదాయం ప్రకారం జస్ట్ 12 ఏళ్ల దాకా ఆ పిల్లకి ఏది జరిగినా వాళ్ళ నాన్నదే బాధ్యత. తల మీదున్న వెంట్రుక రాలిన వాళ్ళ నాన్న లెక్క చెప్పాలి. ఆ పిల్లకి చిన్న ఎదురు దెబ్బ తగిలినా వాళ్ళ నాన్న లెక్క చెప్పాలి. యూదయ ఆడపిల్లలు 12 ఏళ్ళు వచ్చేదాకా సంపూర్తిగా బాధ్యత ఎవరిదంటే వాళ్ళ నాన్నది. కేర్ టేకర్ ఆయనే ఉండాలి. మీకు గుర్తుందా? జాగ్రత్త వినండి. యాయీర్ అనేవాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు చావా సిద్ధమైంది, దయచేసి నువ్వురా అన్నప్పుడు యేసయ్య వెళ్తున్నప్పుడు, జాగ్రత్త వినండి, చక్కగా బైబిల్ గ్రంథం రాయబడింది, ఆ పిల్లకి ఎంత వయసు? 12 ఏళ్ళు. యేసయ్య ఆ పిల్లని బతికిచ్చన్నాడు. యోయ్ యాయిరేట్రా, ఈ పిల్లకి అన్నం పెట్టు అన్నాడు. యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ అట్ ఆల్. నువ్వు సరిగ్గా చూసుకోలేదు నీ కూతుర్ని, అన్నం లేదా పిల్లకి. 12 ఏళ్లకి పూర్తిగా, జాగ్రత్త వినండి, తండ్రిది 100% బాధ్యత. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఇక్కడున్న తండ్రులు ఆ వయసు పిల్లలు ఎవరన్నా ఉంటే, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. తండ్రి కనిపెట్టుకొని ఉండాలి, కంటికి రెప్పలా కాపాడాలి. జాగ్రత్త. ఆడపిల్లల జీవితం సో వీక్ అండ్ సో ఫ్రెజైల్. చాలా భద్రం చేయాలి వాళ్ళని. భయంకరమైన లోకం. ఎంత భద్రం చేయాలంటే తండ్రి బాధ్యత. కాబట్టి ఈ 12 ఏళ్ల దాకా బిడ్డను కాపాడవలసిన బాధ్యత తండ్రిది. దెన్ 12 నుండి 13 దాకా, ఈ 12-13 ఏళ్ళకి ఆ పిల్ల యుక్త వయసుకు వచ్చింది, మెచ్యూర్ అయింది. ఎప్పుడైతే ఆ పిల్లకి మెచ్యూర్ అయిద్దో ఇమ్మీడియట్లుగా తండ్రి వివాహం నిశ్చయం చేసేస్తాడు. అప్పటికే ఆ దినాల్లో ఉన్న పద్ధతులను బట్టి వివాహం నిర్ణయించేస్తారు. దగ్గర వాళ్ళ వంశం సంబంధించిన వాళ్ళని దగ్గరగా. మీరు చూడండి, లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని మోషే తల్లిదండ్రుల గురించి ఉంది కదా. వీళ్ళు యూదా వంశస్థులు అన్నట్టు. యూదా వంశస్థులు. దేవుడు చూడండి తన ప్రణాళికను ఎలా నెరవేరుస్తున్నాడో. మేబీ మరియా 12 ఏళ్ళకి ఆ అమ్మాయి మెచ్యూర్ అయి ఉండాలి, యుక్త వయసుకు వచ్చి ఉండాలి. దెన్ పెళ్లిని చేయించేశాడు. 13 ఏళ్లకు ఆ పిల్ల మరియా యుక్త వయసుకు వచ్చినప్పుడు, జాగ్రత్త విన్నాడు, 12-13 మధ్య. ఇక్కడ 13 ఏళ్లకి మరియకి దగ్గర బంధువు లేదా యేషేబుకి ఏమైంది? ఆమెతో వివాహము ముందు జరిగే ప్రదానం అయిపోయింది. మీకు ఒక విషయం తెలుసా? ప్రదానం అయిందంటే 100% 90% పెళ్ళైనట్టే. దాని నిబంధనను ఎవరు రద్దు చేయకూడదో 90% పెళ్ళైపోయినట్టే. జాగ్రత్త వినండి. ఇప్పుడు 13 సంవత్సరాలకి ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చినప్పుడు, 13 ఏళ్లకి యేషేబుతో ప్రధానమైనప్పుడు, 13 ఏళ్ల నుంచి తిన్నగా ఏ రోజైతే ప్రధానం అయిద్దో ఆ దినం నుంచి సరిగ్గా లెక్క పెట్టుకుంటే 1 సంవత్సరం. దీన్ని పరీక్షా కాలం అంటారు. అగైన్ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. 12 ఏళ్ల దాకా తండ్రిది బాధ్యత. 12 ఏళ్ల నుంచి తండ్రి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆడబిడ్డని. కాపాడుకున్న తర్వాత 13 ఏళ్లకి యుక్త వయసు వచ్చింది అనుకోండి. యుక్త వయసు వచ్చి వివాహ వయసు వచ్చింది అనగానే వెంటనే ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ చేస్తారు, ఆ అమ్మాయికి ప్రదానం చేస్తారు. 13 ఏళ్లకి ప్రదానం అయింది మరియకి.
ప్రధానమైన రోజు నుంచి వివాహ దినం దాకా సంవత్సర కాలం ఇస్తారు, మధ్యలో 365 రోజులు. దీన్ని ఏమంటారు అంటే పరీక్షా కాలం అంటారు. అంటే ప్రధానం అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అమ్మాయిని పరీక్ష చేస్తారు, అమ్మాయి యొక్క ప్రవర్తన పరీక్ష చేస్తారు, అమ్మాయి యొక్క నైతికతను, అమ్మాయి యొక్క యథార్థతను పరీక్ష చేస్తారు. ఈ సమయంలో అమ్మాయి తన ప్రవర్తన విషయం చాలా జాగ్రత్తగా భక్తిలో విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. అమ్మాయిని కనిపెడుతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే పరీక్షా కాలం అంటారు. అగైన్ మీరు జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మరియ 13 సంవత్సరాలకి వివాహ వయసుకు వచ్చింది. జాగ్రత్త వినండి. వివాహ వయసు వచ్చింది కాబట్టి 13 ఏళ్లకి యేసేపుతో ప్రదానం చేయబడింది. ఇప్పుడు 13 ఏళ్ల మరియ పరీక్ష కాలంలో ఉంది. పరీక్ష కాలం 1 సంవత్సరం అంటే 13 సంవత్సరాలకి ఎంగేజ్మెంట్ అయినప్పుడు 14 సంవత్సరాల మధ్య ఇది ఏమంటారు పరీక్షా కాలం. ఇప్పుడు చెప్పండి, దూత ఏ సంవత్సరంలో వచ్చింది ఆమె దగ్గరికి? ఏ వయసులో? 13 నుంచి 14 దాకా పరీక్షా కాలం. అందుకే మరియా ఇలా అంది, ఏడు తెలుసా? నేను పురుషుణ్ణి. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. తన పవిత్రతను గురించి చెప్పింది, తన యథార్థతను గురించి చెప్పింది. నేను అంటే అర్థం ఏంటంటే, నేను పరీక్షా కాలంలో ఉన్నాను కదా, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా, ప్రధానమేగా అయ్యింది. ఇప్పుడు నాకు వివాహ వయసు వచ్చింది, ప్రధానమేగా అయ్యింది. ఇది పరీక్షా కాలంగా అంటే నన్ను నేను సంస్కరించుకునే సమయం, నా పరిశుద్ధత గురించి నన్ను నేను సిద్ధపడే సమయంలో నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా. తన అనుమానాన్ని అలా వ్యక్తం చేసింది. పరీక్ష కాలంలో ఉంది మరియా. నిజంగా అంటే జాగ్రత్త వినండి, పరీక్ష అప్పుడు అంది, లేదు లేదు భయపడద్దు, నువ్వు కన్యవైన సంగతి తెలుసు, అందుకే నీ కన్యాయత్వం, నీ యథార్థత, నీ పరిశుద్ధత పరలోకాన్ని ఆకర్షించింది. దేవుని చేత నేను పంపబడ్డాను, నువ్వు దయ పొందావు. మన భాషలో మరియా నీకు తిరిగే లేదు. అసలు దేవుడు ఎంత అబ్బురపడుతున్నాడో తెలుసా, నిన్ను చూసి ఎంత ముచ్చట పడుతున్నాడో తెలుసా. అసలు దేవుడు నిన్నే కోరుకున్నాడు. అసలు నీ పరిశుద్ధత గురించి, నీ జీవితాన్ని గురించి పరలోకం మాట్లాడుకుంటా ఉంటే వినొచ్చాను. నేను నిన్ను చూద్దామని వచ్చాను, దగ్గరగా నిన్ను చూశాను. ఈ మాటలు చెబుతుంటే మరికి ఎలా ఉంటుంది మీరు చెప్పండి, ఆలోచించండి. అప్పుడు అంటుంది, నేను పురుషుణ్ణి ఎరగని దాన్నే కదా అన్నప్పుడు ఏం చెప్పిందో తెలుసా? చక్కగా చూడండి, ఎంత చక్కని భాష, ఆమెకు అర్థమయ్యే భాషగా ఎంత చక్కగా. భయపడకము 30, మరియా భయపడకము, దేవుని వల్ల నీకు కృప పొందింది. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుడు కుమారుడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఇండునని ఆమెతో చెప్పాను. 34 తన డౌట్ ఏమైతే ఉందో, తన అనుమానం ఏమైతే ఉందో మాట్లాడుతుంది చూడండి. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరిగిన దూతతో అనగా. అంటే అర్థం ఏంటంటే పురుషుని ఎరగని దాన్ని మీరు మర్చిపోకుండా అండర్లైన్ చేసి పరీక్షా కాలం అని రాసుకోండి, మీకు గుర్తుంటుంది. పరీక్షా కాలం 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటారు? ఏమా రాసుకుంటున్నారు లేదా? లేకపోతే తొందరగా షాపు బట్టలు తెరిచి కొట్లు తెరిచి, ఈరోజు ఎవరికైనా ఉన్నాయా? ఈరోజు మీకు షాపింగ్ లేదు, రద్దు. సాయంత్రం కూడా ప్రత్యేక కూడుకుంది, రావాలి మీ అందరూ. ఏమా పరీక్షా కాలం అని రాసుకోండి. పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలా జరుగును 34వ వచనానికి ఆ పైన కానీ స్టార్ మార్కేసి పరీక్షా కాలం 13 నుంచి 14 సంవత్సరాలు. 13 సంవత్సరాలకు ముందు పైన మరియకు ప్రధానమై ఉండవచ్చు. 13 నుంచి 14 దూత, 14 సంవత్సరాల మధ్య 13-14 సంవత్సరాల మధ్య దూత ప్రత్యక్షం అయింది. ఓకే ఓకే నేను పురుషుని ఎరగని దాననే ఇలాగ జరుగున దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనుగుబన్ను దండి అని ఆమెను ప్రోత్సహించడానికి, ఆమెను ధైర్యపరచడానికి. పాపం చిన్నపిల్ల కదా, ఒక టీనేజ్ పిల్ల టీనేజ్ అమ్మాయి, చిన్న అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి, 13-14 సంవత్సరాల పిల్లకి దేవుని దూత ఏమని మాట్లాడుతుంది చూడండి, ఆమెను ప్రోత్సహించడానికి. మరియు నీ బంధువు రాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్పింది? మరియా నువ్వేం కన్ఫ్యూజ్ అవుతున్నావా? టీనేజ్ పిల్ల అని అనుకుంటున్నావా? చిన్నపిల్లవు అనుకుంటున్నావా? దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుడు చెప్పిన మాట ఏది? నువ్వేమో చిన్నప్పుడు గర్భం ధరించావు, నీ బంధువురాలు ఉందే ముసలామా, ఓల్డ్ ఏజ్, ఆమె ఎవరు? అది ఆమెమో అమ్మమ్మ వయసులో ఎవరిని కంది?
గర్భం ధరించేసింది 6వ నెల. ఆమె అమ్మమ్మ వయసులో గర్భం ధరించింది, నువ్వేమో ఆడుకునే వయసులో. నిజంగా దేవుని గొప్ప ఏర్పాటు ఎంత గొప్పదో ఆలోచించండి. ఆడుకునే వయసులో కదా, ఆడుకునే వయసులో మరీకి ఎంత పెద్ద బాధ్యత, లోకాన్ని భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యత, రక్షకుణ్ణి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆమె గర్భములో మోసే బాధ్యత, లోకానికి రక్షకుణ్ణి ఆమె ప్రసవించే బాధ్యత. మీరు ఆలోచించండి ఒకసారి. ఇదండి మరియా జీవితం ఎంత గొప్పది ఆలోచించండి. అందుకే మీ మందుకి గొడ్రాలనబడిన ఆమె వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఎన్నో నెల? 6వ నెల. పాపం ఆమె పరిస్థితి ఎట్టున్నాడా మీరు ఆలోచించండి. ఆమె పరిస్థితి ఎలా ఉందో. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అందుకే ఈ గోలంత ఎందుకు, జనం నన్ను ఏదో అనుకుంటారని తిన్నకపోయి కొండసీమల్లో తప్పించుకొని వెళ్ళిపోయింది. అనవసరం ఈ మనుషులు ఏది పడితే అది మాట్లాడతారు. బిడ్డలు పుట్టకపోతే ఒగ్గోల, పుడితే ఒగ్గోల, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు పుడతా ఉంటే మీరు ఆలోచించండి. మన హాస్పిటల్కి ఒక పాలిస్తానే ఉంది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. నా పక్కన ఉన్నామంటుంది, అంత తొందర అంటుంది. నీకెందుకు? నేను నీకెందుకు కందామా, నీ బాధ ఏంది, మధ్యలో నీ బాధ ఏంది? పుడితే ఒక గోల, తర్వాత అందుకే మనుషుల మాటలు మనం అసలు పట్టించుకోవద్దు. పుడితే ఒక గోల, ఏరి బిడ్డలు పుట్టకపోతే నీకే. చూడు ఆమె ఎంత మాట అంది. ఆమె చాలా ముఖం చిన్నపుచ్చుకుందండి. నేను ఫుల్గా వాయించేసాను, రైట్ లెఫ్ట్. కాకపోతే దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆమె కొట్టేసేవాడిని. ఆమె ఏది పడితే అది మాట్లాడింది. ఆమెకు అనవసరం కదా. పైగా ఆమె చూపించుకోవడానికి వచ్చి పెత్తనాలు చూడండి, పిచ్చి మాటలు. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎలిజబెత్ ఎక్కడ పోయింది? కోనసీమల్లో. అందుకే కోనసీమల్లో ఉందని తెలుసుకొని ఈ బిడ్డ కూడా ఎడకపోయింది. కలుసుకున్నారు అమ్మమ్మ మనవరాలు, ఇద్దరు గర్భవతులే. ఇద్దరు లోకములో దేవుడు తీసుకున్న రక్షణ ప్రణాళికలో 2 స్తంభాలుగా. అవును, మా కుమార్తెలు నగరునకు చెక్కబడిన, చూసారా, మూలకంబాల్లో. మీరు అనుకుంటున్నారేమో ముసలాం వీక్, టీనేజ్ పిల్ల స్ట్రాంగ్ అని. లేదు, ఇద్దరు బోత్ స్ట్రాంగ్. ఎందుకో తెలుసా? ఇద్దరు భూమి మీదకి ఈ ప్రపంచంలో బలవంతులు ఇస్తున్నారు. యేషేబు, స్త్రీలు కనిన వారిలో యేషేబు వంటి వాడు లేడు. యోహాను వంటి వాడు లేడు కదా. స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు ఎవరు కూడా లేరు. అందుకే అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించరు. లోకరక్షకుడినిచ్చింది. ఆలోచించారా? అవును, ఈమెను ప్రోత్సహించడానికి దేవుని దూత, ఏం లేదు మరియా, ఇది దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. అందుకే నీకు ధైర్యపరచడానికి భయపడద్దు. నీ బంధువురాలకి గొడ్రాలు అనబడిన ఆమెకు చెప్పండి, గొడ్రాలు అనబడిన ఆమె ఎన్నో నెల? 6వ నెల. మీకు ఒక విషయం నేను ఎప్పుడు చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరు చాలా మంచివాళ్ళు. దేవుని యొక్క సకల న్యాయ విధుల చొప్పున, ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారు. ఎలిజబెత్, జకరియా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎవరి కోసం? బిడ్డల కోసం. సహజమే కదా, ప్రార్థన చేయాల్సిందే. బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్త వినండి, దేవుడు మాట్లాడట్లా. ప్రార్థన చేస్తున్నారు, మాట్లాడట్లా. ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడట్లా. మనకు అనిపిస్తుంది, ఏంటి దేవుడు మాట్లాడట్లేదు? ఒక మాట తెలుసా, దేవుడు మాట్లాడడం పని చేస్తాడు ఒక్కొక్కసారి. ఈ 4000 సంవత్సరాలు మరియ యొద్దకు వచ్చేటప్పటికి ఆలోచించండి. మరియ యొద్దకు వచ్చేటప్పుడు దేవుడు మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు ఆయన మాట్లాడాల, పనిచేస్తున్నాడు. దేవుడే మానవుడిగా లోకంలో ఉదయించడానికి ఆయన పనిచేస్తున్నాడు. అంటే దేవుని ప్రణాళిక ఏంటంటే, అందుకే మీరు వింటున్నారా, దేవుని దూత జకరియా యొద్దకు వచ్చి, జకరియా భయపడ్డాడు. జకరియా నీ ప్రార్థన ఎప్పుడు చేసిన ప్రార్థన అది? అంటే జకరియా చేసిన ప్రార్థన ఎప్పుడో విన్నాడు. అంటే ఒక్కొక్కసారి దీని ద్వారా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ ప్రార్థన దేవుడు విన్నాడు, అయితే ఏంటి జవాబు ఇవ్వటం లేదు? దేవుడు పనిచేస్తున్నాడు. నీకు ఎప్పుడు జవాబు ఇవ్వాలో, ఎప్పుడు నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోవాలో, ఎప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి నుండి లేవనెత్తాలో
దేవుడికి నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంది. కన్ఫ్యూజన్ లేదు మనకి. దేవుని నమ్మిన బిడ్డలకి నో మోర్ కన్ఫ్యూజన్. మనకి పర్ప్లెక్షన్, మనకి గందరగోళానికి అవసరం లేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎలిజబెత్తును మర్చిపోనప్పుడు, జకరియను మర్చిపోనప్పుడు నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నారా? మర్చిపోడు. దేవునికి ఒక ప్లాన్, ఒక ఉద్దేశం నీ జీవితంలో ఉంది. ఆలోచించండి. కాబట్టి మరియను దేవుడు ప్రోత్సహించడానికి అన్నాడు. ఎలిజబెత్తు గొడ్రాలు అయితే ఆమెకి ఇప్పుడు 6వ నెల అన్నప్పుడు 37. ఇది మనం అర్థం చేసుకో. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకమనేరదని ఆమెతో చెప్పాను. అండర్లైన్ చేయండి. మంచి వాక్యం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకము కానేరదని ఆమెతో వచ్చాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. అండర్లైన్. ఎంత చక్కని పదం అండి. ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి ఇంతకేం చెప్పిందండి? ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు రెడీ టు డిసైడ్ టు టేక్ అప్ ద క్రాస్. ఒకసారి ఆలోచించండి. పరీక్షా కాలంలో వివాహం నిత్యమైన తర్వాత, ప్రధానమైన దినం నుండి వివాహ దినం దాకా మధ్యలో 1 సంవత్సర కాలం. ఈ సంవత్సరంలో గర్భవతి అయిన ఒక కన్యను ఊర్లో చూస్తే తోలనాడి ఆమెను రాళ్లతో కొట్టచ్చు. మరియకి ఇదంతా తెలుసు. తను పొందబోయే అవమానం, తను పొందబోయే తిరస్కారం, చేసుకోబోయే భర్త ఆయన నీతిమంతుడు, చాలా గొప్ప వ్యక్తి, నైతికత కలిగిన వాడు. ఆయనేమంటాడో ఈ మాట నేను ఎలా చెప్పాలి? ఈ ప్రపంచం ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఈ ప్రపంచం ఎలా స్వీకరిస్తుంది? నేను చెప్పే మాట లోన బిడ్డ ఎదుగుతున్న సంగతి కొన్ని రోజులు దాస్తాం. బిడ్డ ఎదుగుతున్నప్పుడు, ఈ యొక్క గర్భంలో బిడ్డ ఎదుగుతున్నప్పుడు, నేను గర్భవతి అన్న సంగతి లోకానికి తెలిసినప్పుడు నన్ను ఏం చేస్తారు? ఎన్ని అనుమానాలు ఉన్నాయి? ఒక మాట చెప్పమంటారా? ఒక్క అనుమానమైన దూతతో చెప్పిందా? ఒక్క మాట అంది, ప్రభు దాసురాలను. ఆయన ఏదైతే చెప్తాడో అది నేను చేస్తా. ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో అది నేను చేస్తా. ఎందుకు తెలుసా? ప్రభు నన్ను కోరుకున్నప్పుడు, ప్రభు నన్ను ఇష్టపడ్డప్పుడు, ప్రభు నా జీవితంలో జోక్యం చేసుకోవాలి. ఆయన ఈ లోకానికి వస్తానన్నప్పుడు కాదు అని చెప్పడానికి నేనెవరిని? అందుకే నీ మాట చొప్పున నాకు తెలిపోయింది. అస్సలు నిజంగా ఎంత గొప్ప మాటలు ఇవి. మరియ జీవితం నిజంగా ఎంత గొప్పదో ఆలోచించినప్పుడు, నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం అలా ఎందుకు ఉండకూడదన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, అవును, మరియా మన జీవితంలో మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠాలు. ఇక్కడ మనం మరియ గురించిన కుటుంబ వివరాలు కానీ, మరియ బంధువుల గురించి కానీ రాయబడలేదు. కానీ మరియ గురించి రాయబడింది ఏంటంటే, హేలీ కుమార్తె యేషేబుతో ఆమె ప్రదానము చేయబడింది, గలిలయలోని నజరేతు ఊరి ప్రాంతం అని మాత్రమే రాయబడింది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మరియ అద్భుతమైన మాట. ఈ మరియ జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తిని వాడుకోవాలి అని ఇష్టపడ్డప్పుడు మనం దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్ లార్డ్ అని చెప్పగలగాలి. ఎస్ లార్డ్, హియర్ ఐ యామ్ అని చెప్పాలి. నేను ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, హియర్ ఐ యామ్, నన్ను వాడుకో ప్రభువా అని చెప్పాలి. నో అని చెప్పొద్దు. ఒకవేళ నాకు అనిపిస్తూ ఉంటుంది నో అని చెప్పండి, మన సంగతి ఏంటి? దేవుడు వాడుకునే వ్యక్తులు, సాధారణమైన వ్యక్తులు ఆలోచించండి. అన్ ఆర్డినరీ ఉమెన్, ఒక ఆర్డినరీ ఒక కన్య యొద్దకు దేవుడు వచ్చి అంటున్నాడు, నాకు నువ్వు కావాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక టీనేజ్ పిల్ల ఎటువంటి జీవితం జీవించి ఉండాలి, ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి? ఆలోచించారా? ఈ దినాన్ని జ్ఞాపకం చే దేవుడు వాడుకోవడానికి మనం అనుకుంటాం మనకి మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి, హై ప్రొఫైల్, మనకి ఉన్నతమైంది. దేవుడు వాడుకోవడానికి మనకి గొప్ప స్థితి కావాలి అని అనుకుంటాం మనం. లేదా మనం అనుకుంటాం, ఇక్కడ మీరు గమనించారా, మరియ యొక్క ఫిజికల్ అపిరెన్స్ గురించి రాయబడలా. మరియ చాలా సౌందర్యంగా ఉంది, మరియ చాలా అందంగా ఉంది, మరియ చాలా చార్మింగ్ ఉంది, స్మార్ట్గా. నో, దేవుడికి మన ఫిజికల్ అపిరెన్స్ అస్సలు అవసరం లే. ఇన్నర్ బీయింగ్, దేవుడికి హృదయం కావాలి. ఆలోచించండి, హృదయాన్ని ఎరిగాడు ఆయన. మరియ హృదయం 100%
దేవుడు ముద్ర వేశాడు. దేవుడు ఒక్కొక్కసారి మనకి ఇంటెలిజెంట్ కావాలి, మనం చాలాసార్లు కొన్ని న్యాచురల్గా మనకు వచ్చే తలాంతులు కావాలి, కొన్ని గిఫ్ట్స్ కావాలి అని మనకి ఎబిలిటీ లేదనుకోండి. నేను ఒక మాట చెప్తాను, దేవుడికి అసలు నీ ఎబిలిటీ అవసరంలా, నీ సామర్థ్యం అవసరంలా, దేవుడికి నీ అవైలబిలిటీ కావాలి. నాట్ రిక్వైరింగ్ యువర్ ఎబిలిటీ, గాడ్ సీస్ యువర్ అవైలబిలిటీ. ప్రభా సిద్ధంగా ఉన్నాను నాయన, నన్ను వాడుకో ప్రభా. దేవుడితో మాట్లాడినప్పుడు ఎస్ అని చెప్పగలగాలి. చెప్తావా? ఎంతో సామర్థ్యం కలిగిన మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించిన మోషే ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేశాడు. బయటకు వచ్చి ఆయన నేర్చుకున్న లోన బాక్సింగ్, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ అంతా నేర్చుకున్నాడు ఐగుప్తులో. సకల విద్యలు నేర్చుకున్నాడు, కాబోయే రాజు కదా. పాపం లోన్ ఎవరి మీద ప్రయోగించలేదు, ఉబలాట పడుతున్నాడు ప్రయోగిద్దామని బాక్సింగ్. ఈలోపు బయటకు వచ్చేలోపు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరెవరు? ఐగుప్తుడు ఇశ్రాయేలీలు వచ్చి వీడి మీద ప్రయోగించాడు. కిక్ బాక్సింగ్ ఎవరి మీద? ఐగుప్తుడు. ఒక్క బాక్సింగ్ ఒక్క కిక్కి వాడు చచ్చిపోవడం అత్త జరిగిపోయింది, పాతిపెట్టేశాడు. దేవుడు అనుకున్నాడు, అబ్బో ఇతను కానీ ఇలాగ వదిలితే నేను ఇతని జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక ఐగుప్తుకి వెళ్ళేలోపు ఎవరిని ఉంచడం, అందినట్టు బాక్సింగ్ కిక్కులు కొడుతుంటే ఎట్టుంటుంది మీరు చెప్పండి. అటువంటి వ్యక్తిని చివరికి దేవుడు ఏం చేశాడంటే ఆ ఎబిలిటీలు, ఆ సామర్థ్యాలు, ఐగుప్తు యొక్క సకల విద్యలన్నీ పక్కన పెట్టి ఏ పాయింట్లోకి తెచ్చాడంటే, ప్రభువా నాకు మాట్లాడటం కూడా రైట్, ఇప్పుడు ఫిట్ అయ్యావు. ఈరోజు ఎవరైనా సరే నాకు తలాంతులు ఉన్నాయి, నాకు గొప్ప క్యాడర్ ఉంది, నాకు స్ట్రెంగ్త్ ఉంది, నాకు ఎబిలిటీ ఉంది అంటే దేవుడు మిమ్మల్ని వాడుకోడు. ఏమీ లేని వారిని బైబిల్ గ్రంథం రాయబడి ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయింపకుండా ఉండనట్లుగా బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎన్నుకున్నాడు, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని, ఎన్నికైన వారిని కాదు, ఎన్నిక లేని వారిని. ఇది గాడ్ సెలక్షన్ ప్రాసెస్. దేవుడు ఎన్నిక, నీవెవరు అయినా సరే దేవుడు వాడుకోవడానికి. నో మ్యాటర్ హూ యు ఆర్, ఫ్రమ్ వేర్ యు ఆర్, నువ్వెక్కడున్నావో, నువ్వు ఏ స్థలమును ఉన్నా సరే, ద లార్డ్ కెన్ యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకుంటాడు. అమ్మ వింటున్నారా? దేవుడు నిన్ను వాడుకుంటాడు. మరియను చూసారా? మరియా దేవుణ్ణి ఎలా ఆకర్షించగలిగిందో. షీ వాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. ఇన్స్ట్రుమెంట్, దేవుని చేత ఆమె ట్యూన్ చేయబడింది. నిజంగా అండి, మరియా జీవితంలో ఎక్కడ అపశృతులు లేవు. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. మరియా జీవితం మీద ఎన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటలో ఇంగ్లీష్లో ఒక స్టాంజా ఉంది. మరియా గురి పాడినప్పుడు నేను బాగా పాడతాను, మరియను గురించి ఆలోచించినప్పుడు ఎక్కువగా ట్యూనింగ్ చేస్తా. అయితే మరియా జీవితంలో నాకెక్కడ అపశృతి లేదు అని ఆ పోయం కర్త ట్యూనింగ్ చేసింది ఆ పాట. మరియా జీవితంలో ఎక్కడ అపశృతి లేదు. మన జీవితాన్ని అందుకే నాకు అనిపిస్తుంది, మరియా జీవితంలో ఎందుకు ఉంటుంది అపశృతి? అపశృతి ఉంటే దేవుడు ఆమెను కోరుకునేవాడు కాదు. కాబట్టి మనం నేర్చుకుందాం, మరియా నిజంగా దేవుని చేత. మరియా నుండి మనం నేర్చుకోవాల్సిన 20 పాఠాలు త్వరగా చెప్పేస్తాను, మీరు రాసేసుకోండి. మరియా మనకు నేర్పుచున్న 20 జీవిత పాఠాలు. 20 జీవిత పాఠాలు మరియా మనకు నేర్పుతున్న 20 జీవిత పాఠాలు. షీ వాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ జీసస్. మొట్టమొదట దేవుని చేత ఎన్నికైన మరియా. మేరీ వాజ్ ఎ చోజన్ వెసల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చేత ఎన్నికైన మరియా. దేవుని చేత, ఇందా చెప్పాను, దేవుని సెలక్షన్ ప్రాసెస్. దేవుని చేత ఎన్నిక. అమ్మా మనుషులు కాదు ఎన్నుకున్నారు ఆమెని, లేదా తనంతట తాను ఎన్నిక చేయబడలేదు, దేవుడు ఎన్నుకున్నాడు. అదే దేవుడు ఈ దినాన నిన్ను నన్ను ఎన్నుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన మరియా, చోజన్ వెసల్, దేవుని చేత ఎన్నిక అందుకే మరియా భయపడద్దు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుని కృప పొందావు, అందుకే వచ్చాను, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ కదా. మరియా దేవుని చేత ఎన్నిక చేయబడింది. 2, దేవుని వాక్యమును ఎరిగి ఉన్న మరియా. దేవుని వాక్యమును ఎరిగి ఉన్న మరియా. ఈ మరియాకు నిజమే ఆలోచించండి, మరియా
ఎంతగా దేవుని వాక్యాన్ని ఎరక్కపోతే దేవుని యందు ఆ వాక్యము ద్వారా తన జీవితానికి అన్వయించుకొని ఆ జీవితాన్ని కాపాడుకోకపోతే అంత పవిత్రత ఎలా ఉండేది? నీవు కన్యవి కదా, దయాప్రాప్తురాలివి అని దేవుని వర్తమానం ఆమె దగ్గర రావడానికి ఆమె ఎంత వాక్యం, దానికి ఒక మీకు ఆనవాళ్ళు చెప్తాను, మీరు ఆలోచించండి. మీకు చక్కని సందేశం, ఆ మాటలు చక్కని వచనాలు. 1వ అధ్యాయం లూకాసు వార్త 54, 55. మరియ దేవుని స్తుతిస్తూ దేవుని వర్తమానం వచ్చిన తర్వాత ఆమె కూడా గర్భమును ధరించిన తర్వాత ఆమె కొండ సీమలలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని గురించి ఏం చెప్తుందో చూడండి. ఆమె అంటది 54, 55 వచనాలు. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరమును చూపు జ్ఞాపకము చేసుకుందని తన పితరులతో సెలవిచ్చినట్టు. అంటే అబ్రహాముకి తన పితరులను జ్ఞాపకము చేసుకొని దావీదు కుమారుడుగా యేసయ్య లోకానికి వస్తాడన్న సంగతి ఎవరికి తెలుసు? మరియకి తెలుసు. కాబట్టి మరియకి ఏం తెలుసు? వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, చట్టం తెలుసు, పితరులకు దేవుడిచ్చిన అద్భుతమైన విషయాలు తెలుసు. అబ్రహాముకి మాటిచ్చాడు కదా, ఆ దావీదు కుమారుడు రక్షకుడుగా పుట్టబోతున్నాడు, దావీదు రాజ్యాన్ని ఆయనకిస్తాడు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది, యుగ యుగములు పరిపాలిస్తాడు, ఆయన నా గర్భంలో ఉన్నాడు. మరి యొక్క వాక్యం తెలుసు. 3 పరలోక సందేశమును అందుకున్న మరియ, పరలోక సందేశాన్ని మరి అందుకుంది. మరియ దూతకు వచ్చి, అమ్మ వింటున్నారా, మరియకి సందేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. పరలోకము నుండి సందేశం వచ్చింది, అద్భుతమైన సందేశాన్ని మోసుకొచ్చింది. మరియా కృప పొందావు, మరియా నువ్వు దయాప్రాప్తురాలువి, పరలోక సందేశాన్ని అందుకుంది. నిజంగా ఎంత ధన్యురాలు కదా, ధన్యురాలు మరి ఎంత ధన్యురాలు. పరలోకాన్ని ఇట్టే ఆకర్షించేసింది మరియా. పరలోకం నుండి వర్తమానం వచ్చింది. భూమి మీద ఉన్న వారిని, అదే వయసు వారిని దేవుడు కోరుకోలేదు, మరియను కోరుకున్నాడు. అందుకే నేను ఇందాక ఈ మాట పెట్టాను, సౌందర్య సద్గుణ రాశి. ఎవరండి? యేసు తల్లి మరియ. దేవుని దయకు పాత్రురాలైన మరియ, దేవుని దయకు పాత్రురాలైన మరియ. దేవుని దయ కావాలి, నిజమే. మనుషుల దయ కోరుకోలేదామా? దేవుని దయ. ఏ మనుషుల దయ కొరకు కనిపెట్టలేదు. మీరు ఆలోచన, నేను అనుకుంటాను మరియ అనుకొని ఉంటుంది, ఇంకా నాకు ఇది పరీక్షా కాలం, ఇంకా నాకు యేసేపుతో ఏమైపోద్ది, మాట్లాడండి, ఏమైపోద్ది? పెళ్ళైపోద్ది. జాగ్రత్త వినండి. మరియా యేసేపుతో పెళ్ళైపోద్ది. అంటే 13 సంవత్సరాలు 14 సంవత్సరాల మధ్య పరీక్షా కాలం. దెన్ 14 ఏళ్లకి పరీక్షా కాలంలో వాళ్ళు విజయం సాధించారు, పరీక్షా కాలంలో ఉత్తీర్ణత సాధించారు. వారి భక్తిని, వారి విశ్వాసాన్ని, వారి పరిశుద్ధతను, వారి యథార్థతను, వారి నీతిని కాపాడుకున్నారు. ఇప్పుడు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి రైట్, వీళ్ళు ఫిట్ అయ్యారు. మరియా గుడ్, యేసేపు సో గుడ్, కాబట్టి వీళ్ళకి పెళ్లి చేద్దామని 14 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. మరి అనుకుంటుంది కాబోయే పెళ్లి గురించి బహుశా ఆలోచించిందేమో. కానీ ఏం జరిగింది? అద్భుతం. పరిశుద్ధాత్మ ద్వారా ఏం ధరించింది? గర్భము. పరీక్షా కాలంలో గర్భం ధరించింది. ఓ మాట చెప్పమంటారా? 14 ఏళ్ళకి గర్భం, 15 ఏళ్ళకి డెలివరీ అయిపోయింది. యేసయ్య తల్లిగా మరియా వయసు ఎంతో తెలుసా? జస్ట్ 15. 15 ఏళ్ల ఆడపిల్ల ఏం చదువుతారు? 9వ తరగతి లేదా 10వ తరగతి. రక్షకుని మోసే బాధ్యత ఈ 15 ఏళ్ల పిల్లకు వచ్చిందంటే ఇమాజిన్ వన్స్, ఒకసారి ఆలోచించండి. మరి ఎన్ని మాటలు అని ఉంటారు కదా. లోకం, ఇందాక అదే చెప్పాను, లోకం బహుభయంకరం. లోకం నేను అర్థం చేసుకోదు, నువ్వు చెప్పేది విందో, లోకం తీసుకున్న నిర్ణయం ఫైనల్ అనుకుంటుంది. అయితే మరి ఎవరిని చూడలేదు, ఎవరి మాటలు పట్టించుకోలేదు. మరి ఏంటో మరియకి తెలుసు, మరి ఏంటో దేవుడికి తెలుసు. మరియ ఎవరికి భయపడలేదు. నేను అంటాను, మరియను అలా ఇలా విసిగించి ఉంటారు నాకు తెలిసి, మరియను వేధించుంటారు, మరియను తోలనాడు ఉంటారు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు పెద్దవాడైన తర్వాత అక్కడున్న శాస్త్రులు, యూదులు అన్నారు, హే నీలాగా మేము వ్యభిచారం వల్ల పుట్టినోళ్ళం అంటే నీ తల్లి వ్యభిచారం చేసింది, నీ తల్లి పరీక్ష కాలంలో మీ నాన్నకి వివాహం జరగకముందే మీ అమ్మ గర్భం ధరించింది, నువ్వా చెప్పాను మాకు అన్నారు యేసయ్యని. అంటే యేసయ్య పెద్దవాడైనా కానీ మరియ గురించి వాళ్ళ మనసులో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? మరియ ఏదో చేసిందని. కానీ దేవుడు అంటున్నాడు, మరియా నువ్వు దయాప్రాప్తురాలు అని
పరలోకం గవర్నమెంట్ మరియ జీవితం మీద ముద్రేస్తే లోకం నిజంగా నేనంటాను, లోకంలో ఉన్నాం కాబట్టి లోకాన్ని పట్టించుకోవాలి, కానీ లోకంతో మమేకం అవ్వకండి. లోకము భయానకం, లోకం విషం, లోకంతో సాంగత్యం చేయకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే. నీ బంధువా, నీ స్నేహితుడా, నీ రక్త సంబంధిక, డూ యువర్ లైఫ్. నీ యొక్క హద్దులు తెలుసుకో, హద్దులు దాటద్దు. జీవితాలు పాడైపోతాయి, జీవితాలు నాశనం అవుతాయి. జాగ్రత్త. నిన్ను అర్థం చేసుకుంటారని నువ్వు అనుకుంటే అది ఒక పొరపాటు. లోకము నిన్ను అర్థం చేసుకోదు. నిజంగా ఒకసారి ఆలోచించండి. ఈ వాక్య భాగంలో మరియా దయకు ప్రాప్తురాలైంది. దేవుని దయ ప్రాప్తురాలు, అందుకే దూత. మరియా భయపడద్దు. పరలోక సందేశాన్ని అందుకున్న మరియా, దేవుని దయకు పాత్రురాలైన మరియా. లూకా సువార్త 1:30. దేవుని దయ వచ్చింది. దేవుని దయకు పాత్రురాలు. అందుకే అండి, మనుషుల్లో ఎందుకమ్మా. కాబట్టి ఆత్మతో నింపబడిన మరియా, మేరీ వాజ్ ఫిల్డ్ విత్ స్పిరిట్. ఆత్మతో నింపబడిన మరియా, లూకా సువార్త 1:35. ఆత్మతో నింపబడింది. నిజమే, దేవుని ఆత్మతో నింపబడిన వారు పరలోక సంబంధమైన. అందుకే ఆత్మతో నింపబడింది. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు. వాట్ ఏ సర్ప్రైజ్. అమ్మా, ఎవరు వచ్చారు ఆ మీదకి? ఇంకేం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ఏం కావాలి ఈ జీవితంలో? ఇంతకన్నా ధన్యత ఏం కావాలి ఈ జీవితానికి? ఇంతకన్నా ఏం కావాలి? మరియా నిజమే ఆత్మతో నింపబడింది. అందుకే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని అన్నాడు. యవ్వన కాలంలో పరిశుద్ధతను కాపాడుకున్న మరియా, యవ్వన కాలంలో పరిశుద్ధతను కాపాడుకున్న మరియా, యవ్వన కాలంలో నిజమా ఉంది. నేను కన్యను కదా, పురుషుణ్ణి ఎరగలేదు కదా, నేను పరీక్ష కాలంలో ఉన్నాను కదా, ఇది ఎలా జరుగుతుంది? ఎంత అమాయకంగా అడిగింది. ఇది ఎలా జరుగుతుంది? నిజంగా ఆ మాటల్లో అమాయకత్వం, ఆ మాటల్లో ఎంత అమాయకత్వం కానీ ఇన్నోసెన్స్. దూత చూడండి తన అనుమానాన్ని. నేనేమంటాను తెలుసా, మీకు అనుమానాలు వస్తాయి ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు, దారి తెలియదు. తినగా దేవుని దగ్గరికి వెళ్ళండి. మనుషుల దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే ఏం జరిగిందో తెలుసా? నీ సలహా చెప్పకపోగా నిన్ను BBC రేడియోకి అప్పగిస్తారు. అవును, నిజమే, BBC రేడియో. పాపం నువ్వేమో నమ్మి చెప్పావు, వాళ్ళు నువ్వు అనుకున్నంత నమ్మతగిన వారు కాదు వాళ్ళు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అంతే. చూసారా, మరియా తనకు వచ్చిన అనుమానం ఏం చేసిందో తెలుసా? నేను పురుషుని ఎరగలేదు కదా, ఇది ఎలా జరుగుతుంది? అప్పుడు చెప్పింది, భయపడద్దు. దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నాకు అనిపిస్తుంది, ఆమె చుట్టూ ఎవరు ఆక్రమించారని. ఇప్పుడు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇది ఇంతకన్నా, నేను అంటాను, ఇంతకన్నా ఏది కావాలి? ఇంతకన్నా ఏం కావాలి? డైరెక్ట్గా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అమెరికన్ US ఆర్మీలో ఒక చాలా పెద్ద పొజిషన్ ఆయన నాకు వీడియో కాల్ చేశాడు. మేము ఒక ఆపరేషన్, అమెజాన్ అడవుల్లోకి ఒక ఆపరేషన్కి వెళ్తున్నాం, ప్లీజ్ లెట్ us ప్రే అని ప్రేయర్ చేశాడు, వీడియో కాల్ చేశాడు. ఆయన్ని నా ఫస్ట్ టైం చూడడం, అసలు ఆయన్ని చూసినప్పుడు నాకేం అర్థం కాల. ఆయన చుట్టూ ఒక 20 మంది కమాండోస్ ఉన్నారు తుపాకులు పెట్టుకొని. ఈయన మధ్యలో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎస్ నోవా హియర్ ఐ యామ్ అంటున్నాడు. ఆ చుట్టూ కమాండోస్ ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పాడు, దే ఆర్ మై ప్రొటెక్టింగ్ వాల్ అని చెప్పాడు. వీళ్ళందరూ అంతే, వీళ్ళు ఉండడం నాకు కష్టమే, కానీ ప్రొటెక్టింగ్ వాల్, నన్ను కాపాడవలసిన బాధ్యత అమెరికన్ గవర్నమెంట్ మీద ఉంది. అందుకే వీళ్ళంతా, ఆయన ఒక మంచి మాట అన్నాడు, వీళ్ళున్నా నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు. తెలుగు ఆయన కాబట్టి వాళ్ళకి అర్థం కాదుగా. వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు, ప్లీజ్ ప్రే ఫర్ మీ. నాకు అనిపించింది, ఆ కమాండోస్ కాదు, మరియ చుట్టూ ఎవరు ఆక్రమించారు? ఇంకేం కావాలి చెప్పండి? అమ్మ వింటున్నారా? కాబట్టి మీరేం భయపడాల్సిన పనిలా. మీరు ఒక్కళ్ళున్నా, అమ్మ ఇంట్లో ఒక్కళ్ళున్నా, మీరు ఆలోచించండి. మీరు లైట్ వేసుకుని పండుకున్నా పండుకోకపోయినా, చాలామంది
తెలుసా? అసలు చీకటి అంటే ఏందో జరిగిపోయినట్టు. ఏమైతే చీకటైతే దేవుడు ఉండడా? నువ్వు ఉన్న చోట దేవుడు నీ కుడి పక్కన ఉన్నాడు, నీ ఎడం పక్కన ఉన్నాడు, నీ ముందున్నాడు, నీ వెనక్కున్నాడు, నిన్ను ఆవరించాడు ఆయన. అర్థమవుతుందా లేదా? కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరియా ఆమె జీవితంలో యవ్వన కాలంలో ఏం కాపాడుకుంది? పరిశుద్ధత కాపాడుకుంది. ఎంత గొప్ప పరిశుద్ధత! యవ్వనులకు ఒక మంచి పాఠం. జాగ్రత్త, యవ్వనులు నేనంటాను, పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉండాలి. నీ తల్లిదండ్రులు నీకు వివాహ దినం నిశ్చయించేదాకా జాగ్రత్త. ఒక అద్భుతమైన విషయం తెలుసా? ఆ పరిశుద్ధత జీవితంలో చాటే లేదు. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ యవనస్తులుగా ఉన్న వాళ్ళకి మరియా ఏమంటుందో తెలుసా? జాగ్రత్త, మీ దేహం పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఎలా అయినా వాడుకుంటాడు, మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాడు. దేవుడు వాడుకోవడానికి మనకు కావలసిన అద్భుతమైన అర్హత హోలీనెస్, పరిశుద్ధత అంతే. పరిశుద్ధత అండి, పరిశుద్ధత ఉంటే దేవుడు ఎలా అయినా వాడుకుంటాడు. దేవుని ప్రణాళికకు అవును అని చెప్పిన మరియా దేవుని ప్రణాళికకు ఏమని చెప్పింది? అవును. yes Lord, Mary said yes to God's plan for her life. ఆమె జీవితంలో అందుకే ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కాంది. అవును, ఆమె జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం, ఊహించని అవకాశం దేవుడు ఆమె దోతుంచాడు, ఆమె ముందుంచాడు. ఆలోచించారా? ఇప్పుడు ఆమె నిర్ణయం, ఆమె ఏమందండి? ఇప్పుడు అన్ని కష్టాలు ఉంటాయని తెలుసు, బాధలు ఉంటాయని తెలుసు, తృణీకారం ఉంటుందని తెలుసు, నిందలు ఉంటాయని తెలుసు, అవమానం ఉంటుందని తెలుసు. ఒకసారి ఆలోచించి, వివాహం కాకుండా లోన బిడ్డెదుగుతున్నప్పుడు లోకం ఏమంటుంది మీరు చెప్పండి? అర్థం చేసుకుంటుందా లోకం? దేవుడు నాకు కనిపించాడు, ఇప్పుడు ఈ గర్భం నాకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ బిడ్డ ఎదుగుతున్నాడంటే, ఒకవేళ అదే టైంలో మనం ఉన్నాం అనుకోండి, మరియు చుట్టుపక్కల నమ్మేవాళ్ళం మనం. మరియని ఊరు పంచేవాళ్ళం మనం. మా ఇంటి పక్కన ఏం జరిగిందో తెలుసా అని బయలుదేరి, కాదంటారా? తెలుసా, మంచిది అనుకున్నాం, అసలు మాట్లాడదో, కానీ ఎంత పని చేసింది అని నీవు తీసుకెళ్ళిన వార్త నిజమే కదా. సత్యం, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సత్యం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట. ఏంది? సత్యం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం దేనికి ఎక్కువ స్పీడు? మనమే వాళ్ళం. ఎందుకండి తెలియదు, కానీ వార్తను మోసుకెళ్ళడంలో మనకున్న ప్రేమ, మనకున్న బాధ్యత, భుజాల సువార్త కూడా తీసుకెళ్ళవు. మరియా ఎవరికి భయపడలేదు. మరియా దేవుడు నీ ద్వారా నేను రాబోతున్నాడు, దూత చెప్పింది, దేవుడు నీలోకి రాబోతున్నాడు, నువ్వు లోకానికి రక్షకుడిని అందించాలి అన్నప్పుడు, అమ్మో నా వల్ల కాదు, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను తట్టుకోలేను, నా వల్ల కాదంటే ఏమయ్యేదో అలా అనలేదు. ఎస్, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దెన్ దేవునికి అందుబాటులో ఉన్న మరియా, త్వరగా రాసేయండి, దేవునికి అందుబాటులో ఉన్న మరియా కదా. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేషేబును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్ద, అండర్లైన్, కన్య అందుబాటులో ఉంది. గాడ్ సీస్ అవైలబిలిటీ, నాట్ అవర్ ఎబిలిటీ. అందుబాటులో ఉంది, అందుబాటులో. అమ్మ అందుబాటులో ఉన్నారా? దేవుడు వాడుకోవడానికి, దేవుడు మాట్లాడడానికి, దేవుడు నీకు ఒక పని అప్పగించడానికి, దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించడానికి దేవునికి అందుబాటులో ఉంది మరియా. అవైలబిలిటీ కదా. అవైలబుల్గా ఉన్న వాళ్ళని, దగ్గరగా ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు కదా. దేవుని ఎడల నమ్మకత్వమును కనబరిచిన మరియా నమ్మకత్వాన్ని కనబరిచింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, యోహాను సువార్త 19:25 ఈ రెండు సందర్భాల్లో మనం దేవుడు అంటున్నాడు, ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం. అందుకే అంటే నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని ఎడల నమ్మకత్వమును కనబరిచిన మరియా, దేవుని ఎడల నమ్మకత్వమును కనబరిచిన మరియా. రాసుకున్నారా? తర్వాత దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకున్న మరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్.
దేవుని వాక్యమును. 2 సందర్భాలలో మనం లూకాసు వార్త 2:19, లూకాసు వార్త 2:51, ఈ 2 సందర్భాలు చూడండి. మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకునేను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను. దేవుని వాక్యం, దేవుని మాటలు మనం భద్రం చేసుకోవాల్సిన హృదయంలో. ఎందుకో తెలుసా? భద్రం చేసుకున్న వాక్యం మాట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి అమ్మ, మన హృదయాలలో ఏం భద్రం చేసుకుందాం? మాట్లాడండి. దేవుని వాక్యం. మరియ మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకుంది. దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని సమయం కొరకు ఎదురు చూచిన మరియా. వెరీ ఇంపార్టెంట్. దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని సమయం కొరకు ఎదురు చూచిన మరియా. ఇప్పుడు దేవుని దూత వచ్చి మరియకి ఇలా చెప్పింది, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని అంటావు అని విషయం అంతా చెప్పిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. అమ్మ వినాలి ఇప్పుడు, మీరు జాగ్రత్తగా ఒక్కసారి మీరు రాయడం ఆపేసి ఈ మాట వినండి. ఇప్పుడు మరియా అవతల భర్తే ఇంకా ఆయన యేసేపు ప్రధానం అయింది. ఇప్పుడు దేవుని దూత వచ్చి మరియతో ఈ విషయాలు చెప్పారు. నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారునిగా అంటావు అన్నప్పుడు దేవుని దూతకు మరి అంది, నేను పురుషుణ్ణి. ఈ సంగతి దేవుడికి తెలియదా? దూతకు తెలియదా? తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించండి. మరియా ఈ మాట చెప్పు ఉండాల్సింది దేవుని దూతకి. మరి నువ్వు నాకు చెప్పావు కదా, పోయి ఆయనకు కూడా. ఎవరికి? ఎందుకు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మితే చాలుగా. ఎవరైనా యేసేపు. జాగ్రత్త వినండి. కానీ మరియా ఆ మాట ఏమన్నా అందా? మనమైతే ఒకవేళ మనమే కానీ మరియ స్థానంలో ఉంటే, నువ్వు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటుంది, దేవుని శక్తి నీ మీదకి వస్తుంది, దేవుడు నీలో వచ్చి రాబోతున్నాడు అంటే ఆగు. అందరికి వినబడతాడు చెప్పు, అందరికి నన్ను చూపించు, నేను దయాపాత్రులను నా ఒక్కదానికి చెప్తేట లోకమంతా తెలియాలి. ఎందుకు? నువ్వు పెద్దగా ఇస్తే మైక్ కూడా అవసరంలే, వార్త చెప్పు, ఇంటింటికి చెప్పు. అట్ట చెబితేనే నేను దేవుడు చెప్పే మాటకి ఎస్ అంట, లేకపోతే ఏమంట? నో అంట. నీ పని నువ్వు చూసుకో. ఏదో మా ఆయన యేసేపుతో మళ్ళీ పెళ్లి చేసుకొని మాము వడ్రంక పని మేము అందా? అసలు నిజంగా ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె విశ్వాసం. దూత చెప్పింది, దేవుడు చెప్పాడు, ఎవడు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. ఇది ఈ లెక్కకు రావాలి. అంతేగాని ఏం జీవితం, ఈ జీవితానికి, ఈ పండక్కి బట్టలు లేవు, బట్టలు ఉన్న జీవితం ఉంటే అంత అని ఏమని అనుకుంటున్నారా? అనుకోకండి. దేవుడు చెప్పాడు, ఎవడు నమ్మితే అంత. కనీసం చేసుకోబోయే భర్తకి వెళ్ళి చెప్పన్లా. దేవుడు చెప్పాడు, జరగని, నీ మాట చొప్పున జరుగునుగాక అనగానే ఆమె గర్భవతి అయిన సంగతి అయ్యగారికి తెలిసింది. ఎవరికి? యేసేపు తెలిసి. ఆయన చాలా యోగ్యుడు, నీతిపరుడని బైబిల్ గ్రంథంలో. అరే, ఆమె ఎలా గర్భం ధరించింది? నేనంటాను, యేసేపు మైండ్ ఎన్నో ఆలోచనలు. అందుకే ఇప్పుడు ఆమెను లాక్కొని వెళ్ళి సమాజం ముందు నిలబెట్టి ఈమె సంగతి తేల్చండి అనొచ్చు, లేదా మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి ఆమెను కొట్టి చంపచ్చు. ఇది చేయడానికి ఇష్టపడలా. పాపం ఆమెను ఎందుకు మనం అవమానపరచాలి? రహస్యంగా ఆమెను ఏం చేద్దాం, వదిలేద్దామని మనసులో డిసైడ్ అయిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇక్కడేమో ఈ యేసేపు ఆమెను రహస్యంగా ఉంచుదాం అనుకున్నాడు. పాత నిబంధనలు ఇంకొక యేసేపు. ఆమె వచ్చి పాపం చేయని ఆయన మీద నేరస్థాపన చెప్తే ఆమె గురించి ఎవరికి? ఎందుకో తెలుసా? నిజంగా ఎంత మంచోళ్ళు అండి యేసేపు. లేడు ఎవరైనా యేసేపులు ఉన్నారా? మన యేసేపుల సంగతి తెలియాలి. నిజం బైబిల్ గ్రంథంలో యేసేపులు ఎంత మంచోళ్ళమ్మా. జోసఫ్, నిజంగా జోసఫ్ ఎంత మంచిది. ఎడగొడకు ఉన్నాడు. ఏడి ఆ జోసఫ్? అక్కడ ఎడొక జోసఫ్ ఉన్నాడు. మరి ఆ జోసఫ్లు అలా అవ్వాలి. అది జీవితం, అదండి జీవితం. ఆ జీవితం యేసేపు ఎంత పరిణతి కలిగిన వాడు. అప్పుడు అబ్బో, యేసేపుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఆమెని దేవుని దూత వచ్చి, యేసేపు ఏంటి మా అమ్మాయిని వదిలిపెడదాం అనుకుంటున్నామంట. మరి దేవుని బిడ్డ కదా ఇప్పుడు అమ్మాయి, అంతే కదా. యేసేపు
నువ్వు అనుకున్నట్టు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆమెను చేర్చుకోవడానికి నీవు ఆమె గురించి జాగ్రత్త తీసుకో. అబ్బా, నేనంటాను ప్రపంచంలో ఎన్నో సర్టిఫికేట్స్ వచ్చినాయి, ఎన్నో అవార్డులు వచ్చినాయి. మరియకు దేవుడిచ్చిన అవార్డు ఇంతకు మించిన అంటున్నాడు, ఆమెను చేర్చుకో. ఒక మాట, ఆమెకు వాచ్మెన్ ఉండు, పుట్టబోయే బిడ్డకి కేర్ టేకర్ నువ్వు, గార్డియన్ నువ్వు. లోకంలో నిన్ను అపాయింట్ చేస్తున్నా, పుట్టబోయే రక్షకుడికి నువ్వు వాచ్మెన్, పుట్టబోయే రక్షకుడికి నువ్వు గార్డియన్. మీకు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు యేషేబుకి యేసయ్యకి లోకంలో తండ్రిగా ఉండే బాధ్యత ఎవరి వల్ల వచ్చింది? అమ్మ పెద్ద చెప్పండి, మీదే పార్టీ. ఎవరి వల్ల? అది. అందుకని ఈరోజు అసలు తగ్గదు మీరు. మరియ వల్ల ఎంత యోగ్యత వచ్చింది, మరియ వల్ల ఎంత గొప్పతనం వచ్చింది. యేషేబు ముగింపుకు వచ్చేస్తాను. యేషేబు అందుకే దేవుని యందు నమ్మికుంచి దేవుని సమయం కొరకు ఎదురు చూచింది. దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తుతించిన మరియ, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి, లూకాసు వార్త 1:46-56. ఎంత అద్భుతంగా దేవుని స్తుతించిందో చూడండి. ఎంత అద్భుతంగా దేవుని స్తుతించిందో. ఆ రెఫరెన్స్ రాసుకోండి. దేవుని స్తుతించిన మరియ అంటే స్తుతించే హృదయం ఉంది. యేసు మరణాన్ని ముందుగానే ఎరిగిన మరియ. ఇది ఒక విషాదమైన ఘట్టం. మరొక సందర్భంలో మరియ జీవితంలో 7 విషాదాలు ఉన్నాయి. మరొక సందర్భంలో ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7 విషాదాలు ఆమె ఎలా భరించింది. కాబట్టి విషాదం అన్న సంఘటనలో యేసు మరణాన్ని 8వ దినాన సున్నతికి తీసుకెళ్ళినప్పుడు దేవాలయంలో కనిపెట్టుకున్న సిమియోను ఆమెనన్నాడు, ఇదిగో అనేక హృదయములు బయలుపడుటకు, ఇశ్రాయేలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడు, మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోన తల్లి అయిన మరియతో అన్నది. లూకాసు వార్త 22:34-35 వచనాలు. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని బిడ్డగా ఉన్నప్పుడే ఆయన మరణం గురించి విందంటే ఎంత ధైర్యం ఆమెకి. ఆలోచించండి. సమస్య పరిష్కారానికి యేసు వైపు తిరిగిన మరియ. కానాను పెళ్లిలో 2వ అధ్యాయం 3-5 వచనాల్లో యేసును యేసు తల్లి అక్కడ ఉన్నారు. సమస్య వచ్చింది. యేసు తల్లి సమస్యను ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? అవును, యేసయ్య దగ్గర తీసుకెళ్ళింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మరియ సైతం యేసు యొద్దకు వెళ్ళింది. యేసును వెంబడించిన మరియ చివరి వరకు కూడా యేసును వెంబడించింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం ఆలోచించినప్పుడు, మార్కు సువార్త 3వ అధ్యాయం 31-39 వచనాల్లో ఆయన సహోదరులు ఆయన తల్లి వెలుపుల నుంచున్నారు యేసయ్య కోసం. ఆలోచించండి. మరియు తప్పిపోయాడు. ఒక దిన ప్రయాణం అంతా వచ్చిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు 3వ దినం ఆయన కనిపించాడు. ఆయన వాళ్ళ మధ్య కూర్చున్నప్పుడు, శాస్త్రుల మధ్య, పండితుల మధ్య కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, నిజంగా ఆలోచించండి ఎంత గొప్ప విషయం. కాబట్టి మనం అద్భుతమైన విషయం ఈ వాక్య భాగంలో, దేవుణ్ణి వెంబడించింది ఆమె. ముగింపుకు వస్తున్నాను. సిలువ యొద్ద నిలిచిన మరియ, సిలువ యొద్ద నిలిచింది. 19వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండ్రి. నిజంగా ఎంత కష్టం అండి. ఏ చేతులతో కుమారుణ్ణి పెంచిందో, రక్తసిక్తమైన కుమారుని సిలువ మీద చూసినప్పుడు తల్లికి ఎంత ధైర్యం కావాలి. యేసును ప్రేమించిన మరియ యేసును ఎంతగా ప్రేమించాలో మనందరికి ఒక పాఠం యేసును 19వ అధ్యాయంలో చూస్తాం. సిలువ యొద్దను అందరూ వెళ్ళిపోయారు, కానీ తల్లి అడుగులు వెనక్కి పడలేదు. ఏమి చేయలేని పరిస్థితి. కుమారుని చూస్తూ ఉంది. యేసయ్య మరణించాడు, తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు కదా. దేవుడు అన్నాడు, మీరు యెరూషలేములో కనిపెట్టుకున్నాడు మేడగదిలో. ఆమె అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14 వచనంలో, మీరందరూ వారితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరుల్లో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసే గుంపులో ఉన్న మరియ. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత పరలోకం, చివరిగా దేవుని ప్రణాళికను నెరవేర్చిన మరియ. 20వ మత్తయి సువార్త 1:26. అవును, దేవుని ప్రణాళిక నెరవేర్చింది. దేవుడు ఏ ఉద్దేశం అయితే ఆమె జీవితంలో కలిగి ఉన్నాడో. లూకాసు వార్త 2:7, మార్కు సువార్త 6:3లో కూడా ఈ వచనాలు చూసినప్పుడు దేవుని ప్రణాళిక, రక్షకుడు ఈ లోకానికి రావాల్సిన అవసరత, అక్కర ఎవరు కావాలన్నప్పుడు మరియ దేవుని కృపను పొందింది, దేవుని దయాదాక్షిణ్యాలకు పాత్రురైంది. ఈ భూప్రపంచంలో రక్షకుడు ఉదయించడానికి కారణమైంది. అందుకే ఈ క్రిస్మస్ దినాల్లో మరియను స్మరించకుండా మనం ఉండలేం, మరియను జ్ఞాపకం చేసుకోకుండా మనం ఉండలేం. ఇంటికి వెళ్ళండి, మరియ గురించి తెరవండి.
నేను ఇచ్చిన రెఫరెన్స్లు ఒక్కసారి చూడండి, ఒక్కో టిక్ చేసుకోండి.